Hello all, welcome to the SKS Academy. Today we are starting the new series especially for the 10th class students. Evariki TS Mariyu AP వాళ్ళకి కూడా as the syllabus is same and the series name is going to be Target 100. What is that? Target 100. The target is to getting the 100 marks in the 2026 board examination in the mathematics especially, right? And it is very clearly known to us that in తెలంగాణ ఏం చేస్తున్నాం, మనకి ఇంతకుముందు 80 మార్క్స్ పేపర్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా చేంజ్ అవుతుంది కమింగ్ అకాడమిక్ ఇయర్కి. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఫర్ 100 మార్క్స్ కంప్లీట్గా. ఇంతకుముందు ఏవైతే ఇంటర్నల్కి 20 మార్క్స్ ఉండే, ఎక్స్టర్నల్ ఎగ్జామ్ పేపర్ వచ్చేసి మనకు 80 మార్క్స్ ఉంటుండే, ఇప్పుడు ఆ ప్యాటర్న్ అనేది కంప్లీట్గా చేంజ్ అవుతుంది కాబట్టి మార్క్స్ ఆర్ గోయింగ్ టు బి 100, రైట్? ఏపీ వాళ్ళకు కూడా సిలబస్ చేంజ్ అయింది, సిబిఎస్ఈ సిలబస్ ఇప్పుడు అడాప్ట్ చేసుకున్నారు వాళ్ళు. అక్కడ కూడా సిలబస్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. అండ్ ఐ విల్ డిస్కస్ అబౌట్ ద సిలబస్ అంటే వాటి నుంచి వస్తున్న వెయిటేజ్ గురించి ఇంకొక వీడియోలో ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డన్. ఈవెన్ మనం ఇప్పుడు డిస్కస్ చేసే చాప్టర్లో కూడా దీనికి సంబంధించిన వెయిటేజ్ గురించి కూడా ఐ విల్ డిస్కస్, రైట్? రైట్ నానా, లెట్ మీ గెట్ ఇన్. టుడే అవర్ డిస్కషన్ ఈజ్ అబౌట్ ద రియల్ నెంబర్స్. ద ఫస్ట్ చాప్టర్ దట్ ఈస్ రియల్ నెంబర్స్, రైట్? డన్. And here we are going to discuss the complete concept as well as the PYQs. మనకు ప్రీవియస్ ఇయర్లో ఏవైతే క్వశ్చన్స్ వచ్చినాయో వాటి గురించి కూడా కంప్లీట్ డిస్కషన్ అనేది ఉంటుంది, రైట్ నాన్న? లెట్ మీ డిస్కస్ అబౌట్ ద రియల్ నెంబర్స్ ఇన్ 2 to 3 minutes. బేసికల్లీ రియల్ నెంబర్స్ అంటే ఏంటివి, మనకు యాక్చువల్గా నెంబర్ సిస్టమ్ ఆల్రెడీ ఐడియా ఉంది కదా. ఆ నెంబర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ది నెంబర్స్ ఏమున్నాయో చూద్దాం. దాంతోపాటు రియల్ నెంబర్స్ అంటే ఎగ్జాక్ట్గా ఏంటో ఒకసారి చూద్దాం. చూసిన తర్వాత వీ కెన్ గెట్ ఇన్ టు ద టాపిక్, రైట్? సపోజ్ లెట్ మీ టేక్ ద నెంబర్ లైన్ ఫస్ట్. ఓకే, దిస్ ఇస్ ద నెంబర్ లైన్. మనకేం తెలిసిన నెంబర్ లైన్ పైన ఇట్ ఈస్ గోయింగ్ టు బి 0, ఆన్ దిస్ సైడ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి 1 2 3 4 అండ్ గోస్ ఆన్, అవునా? ద సిమిలర్ మేనర్ ఇక్కడ ఏమవుతుంది, -1 -2 -3 -4 అండ్ గోస్ ఆన్, రైట్? ఓకే, వాట్ అబౌట్ ద న్యాచురల్ నెంబర్స్ నాన్న? న్యాచురల్ నెంబర్స్ అంటే natural numbers. What are the natural numbers nana? Natural numbers is nothing but a counting numbers annamata. Naturally మనం కౌంట్ చేసేటప్పుడు ఏం చేస్తున్నానా, హౌ మెనీ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నదంటే కౌంటింగ్ ఈజ్ గోయింగ్ టు స్టార్ట్ ఫ్రమ్ ద 1, అవునా కదా? కాబట్టి ఇవి కౌంటింగ్ నెంబర్స్ అంటాం. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ద 1, ఓకేనా? అండ్ ఇట్ గోస్ ఆన్. నెక్స్ట్ ఏందన్నా, ఓల్ నెంబర్స్. ఏంటివి? ఓల్ నెంబర్స్. ఓల్ నెంబర్స్ అంటే ఏంటి, 0 విల్ బి ఇంక్లూడెడ్. ఏంది? 0 అనేది ఇంక్లూడ్ అవుతుంది. దీన్ని గుర్తుపెట్టుకోవడం ఎట్లా, హోల్ అంటున్నాగా, ఇట్ సౌండ్స్ లైక్ హోల్, రైట్? హోల్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ జస్ట్ లైక్ ఏ 0. కాబట్టి 0 ఇంక్లూడ్ చేసుకుంటే న్యాచురల్ నెంబర్స్తో పాటు ఇట్ ఈస్ గోయింగ్ టు బి హోల్ నెంబర్స్. లిజన్ నాన్న, న్యాచురల్ నెంబర్స్ అంటే మీనింగ్ ఏమన్నట్టు, ఆన్ ద రైట్ సైడ్ ఏంది 1 2 3 4 అండ్ గోస్ ఆన్, ఇవన్నీ ఇంక్లూడ్ అయిపోయినాయి, అవునా కదా? హోల్ నెంబర్స్ అంటే ఏమైందన్నా, 0 కూడా ఇంక్లూడ్ అయిపోయింది, అవునా? నెక్స్ట్ ఏం చేస్తున్నా, నెక్స్ట్ నెంబర్ సెట్ ఈస్ గోయింగ్ టు బి ఇంటీజర్స్. ఏంటివి అవి? ఇంటీజర్స్. ఇంటీజర్స్ ఏమైతాయి, ఇట్ ఇంక్లూడ్స్ బోత్ నాన్న. నెగిటివ్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. అంటే లెట్ మీ టేక్ -2 -1 0 1 2 అండ్ గోస్ ఆన్. అంటే పాజిటివ్ న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి కదా, వీటికి నెగిటివ్ యాడ్ చేస్తే ఏమైతే ఇవన్నీ కూడా నెగిటివ్. ఏంది? న్యాచురల్ నెంబర్స్కి నెగిటివ్ యాడ్ చేస్తున్నాం అంటే ఇట్ సైడ్ ఉన్న సెట్ కూడా ఇది ఇంక్లూడ్ అయింది, ఇది ఇంక్లూడ్ అయింది, ఇలా నెంబర్ సెట్ మొత్తం ఇంక్లూడ్ అయిపోయింది. అండ్ ఇంక్లూడింగ్ ద 0 అంటే 0 natural numbers and negative natural numbers becomes the integer set, right? ఇది integer set, ఓకేనా? డన్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి నాన్న, ఇవి అయిపోయిన తర్వాత there will be number set called rational numbers. ఏందన్నా? rational numbers. What is that? rational number. Rational number అంటే ఏంది నాన్న? rational number, suppose if x is a rational number, it should be written in the form of p by q, where q should not be equal to 0 అని ఎలా రాయాలి, x is equal to p by q ఫామ్లో రాయగలిగితే ఆ నెంబర్ని ఏమంటాం, వీఆర్ గోయింగ్ టు కాల్ ఇట్ యాజ్ ఏ రేషనల్ నెంబర్. అట్ ద సేమ్ టైం q వాల్యూ ఏముండొద్దు, 0 ఉండొద్దు. ఎందుకు 0 ఉండొద్దు నాన్న, ఒకవేళ కింద ఎగ్జాక్ట్ 0 వచ్చిందనుకో, ఇట్ ఈజ్ అబ్సల్యూట్లీ నాట్ డిఫైన్ చేయలేము కాబట్టి q అనేది ఎప్పుడు కూడా 0 ఉండదు. ఈ ఫామ్లో నువ్వు ఎక్స్ప్రెస్ చేయగలిగినావు అనుకో, అవి ఏమైతే రేషనల్ నెంబర్స్ వస్తాయి. అంటే రేషనల్ నెంబర్స్ బేసిక్గా ఏమనుకోవచ్చునా, దీస్ ఆర్ లైక్ ఫ్రాక్షన్స్. అంటే ఆల్ కైండ్ ఆఫ్ ఫ్రాక్షన్స్ విల్ బి ఇంక్లూడెడ్, ఓకేనా? p by q ఫామ్లో నువ్వు రాయగలిగితే
ఫ్రాక్షన్స్ కానీ డెసిమల్స్ని కూడా యూ కెన్ కన్సిడర్. అంటే బేసిక్గా ఏంటంటే నాన్న ఒకసారి నెంబర్ లైన్ పైన చెక్ చేయండి. నెంబర్ లైన్ పైన చెక్ చేస్తే సపోజ్ 1 ఉంది 2 ఉంది, అవునా కదా? న్యాచురల్ నెంబర్లో ఇంక్లూడ్ అయిపోయింది, లేదంటే ఓల్డ్ నెంబర్స్లో ఇంక్లూడ్ అయిపోయింది, లేదంటే ఇంటీజర్స్లో కూడా ఉంది. కానీ ఒకవేళ ఐ వాంట్ టు షో 1/2 ఆన్ ద లైన్, ఎక్కడ చూపించాలి? 1/2 అంటే ఎక్కడ ఉంటుంది అన్న? ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇన్ బిట్వీన్ ద 0 and 1. ఇట్ ఈస్ గోయింగ్ టు బి హియర్. అంటే ఇదేమవుతుంది? దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ రేషనల్ నెంబర్. ఇలాంటి నెంబర్స్ ఇప్పుడు సపోజ్ ఐ జస్ట్ వాంటెడ్ టు షో 1.7 సమ్వేర్ హియర్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇన్ బిట్వీన్ ద 1 and 2, అవునా కదా? ఇలాంటి నెంబర్స్ చూపించాలంటే ఏమైతే ఆ నెంబర్ సెట్ అంతా ఇట్ ఈస్ గోయింగ్ టు బి రేషనల్ నెంబర్. అర్థమవుతుందా నాన్న? డన్, క్లియర్. ఇది రేషనల్ నెంబర్స్. నెక్స్ట్ వచ్చేసి ఏంటివి? నెక్స్ట్ సెట్ వచ్చేసి ఇర్రేషనల్ నెంబర్స్. ఏంటివి? ఇర్రేషనల్ నెంబర్స్. ఇర్రేషనల్ నెంబర్స్ అంటే మీనింగ్ ఏమన్నట్టు నాన్న? విచ్ కెనాట్ బి రిటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. ఏదన్నా ఒక డెసిమల్ని కానీ లేకపోతే ఒక నెంబర్ని కానీ మనం ఒకవేళ p/q ఫామ్లో దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేకపోతే దట్ నెంబర్ విల్ బి ఇర్రేషనల్. నెంబర్ ఏమవుతుంది? ఇర్రేషనల్ నెంబర్స్ అవుతాయి. డన్, క్లియర్ అన్న? నౌ లిజన్, ఒకసారి దీన్ని గమనిస్తే ఏందన్నా అంటే లెట్ మీ టేక్ ద నెక్స్ట్ స్లైడ్. వీటన్నిటిని సింపుల్గా చేయాలంటే లెట్ మీ టేక్ ఏ వెన్ డయాగ్రామ్స్ అన్న. ఇదేమన్నట్టు బేసిక్గా దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ న్యాచురల్ నెంబర్స్, అవునా? ఇందులో ఏమేమి ఉన్నాయి న్యాచురల్ నెంబర్స్లో? 1 నుంచి ఇంక్లూడ్ అయింది. నెక్స్ట్ ఏంది నాన్న? దీన్ని ఏం తీసుకుంటున్నా అంటే ఓల్ నెంబర్స్ అనుకున్నాం. ఏంటివి? ఓల్ నెంబర్స్. ఓల్ నెంబర్స్ దీంతో పాటు ఇంకేం ఇంక్లూడ్ అయిందన్నా? 0 విల్ బి ఇంక్లూడెడ్. అర్థమవుతుందా? దాని తర్వాత నెక్స్ట్ ఏంది నాన్న వచ్చేటివి? ఇంటీజర్స్. ఇంటీజర్స్ వచ్చేసరికి ఏం ఇంక్లూడ్ అయినాయి నాన్న ఇందులో? ఇంటీజర్స్. న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి, ఓల్ నెంబర్స్ ఉన్నాయి, దాంతోపాటు నెగిటివ్ న్యాచురల్ నెంబర్స్ కూడా ఇంక్లూడ్ అవుతున్నాయి. అప్పుడు ఏమైంది నాన్న? ఈ సెట్ మొత్తం అంటే మొత్తం కలిపి ఇంటీజర్స్ అవుతుంది. అర్థమవుతుందా? నెక్స్ట్ ఏంది నాన్న? నెక్స్ట్ ఈజ్ గోయింగ్ టు బి ద వాట్ ఈస్ దట్? రేషనల్ నెంబర్స్. ఏంటి అవి? రేషనల్ నెంబర్స్. అంటే రేషనల్ నెంబర్స్లో ఏమేమి ఇంక్లూడ్ అయిపోయినా? వీటి మధ్యలో ఉన్న ఫ్రాక్షన్స్ కానీ లేకపోతే సమ్ డెసిమల్ వాల్యూస్ కానీ. అర్థమవుతుందా? యూ కెన్ టేక్ ఎనీ ఫ్రాక్షన్ ఆర్ ఎనీ డెసిమల్. అర్థమవుతుందా? ఇవన్నీ దేని కిందకి వస్తున్నాయి? దీని కిందకి వస్తాయి. ఇదంతా ఏంది? రేషనల్ నెంబర్స్. అంటే నువ్వు ఇక్కడ గమనిస్తే ఏంటంటే నాన్న, రేషనల్ నెంబర్ ఈజ్ ద పేరెంట్ సెట్ ఫర్ ఆల్ దీస్. అర్థమవుతుందా? అంటే ఇందులోనే ఇది ఇంక్లూడ్ అయింది, ఇది ఇంక్లూడ్ అయింది, ఇది ఇంక్లూడ్ అయింది. డన్, క్లియర్. ఇవన్నీ ఏంటన్నా? రేషనల్ నెంబర్స్. ఓకేనా? దీంతో పాటు ఏవైతే p/q ఫామ్లో రాయలేమో అవేంటివి? దోస్ ఆర్ గోయింగ్ టు బి ఇర్రేషనల్ నెంబర్స్. ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఎగ్జాంపుల్స్ ఏముంటాయన్నా p/q ఫామ్లో రాయలేనివి? దెర్ విల్ బి సంథింగ్ లైక్ √2 కానీ లేకపోతే √3 కానీ లేకపోతే పై వాల్యూ కానీ. ఇవన్నీ ఏంటివంటే ఇర్రేషనల్ నెంబర్స్ విచ్ కెనాట్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. ఇవేంటివి? ఇర్రేషనల్. ఇవి ఇర్రేషనల్. ఇప్పుడు ఈ మొత్తాన్ని కలిపి ఏమంటామంటే నాన్న, ఈ మొత్తాన్ని కలిపి ఏమంటామంటే వీఆర్ గోయింగ్ టు కాల్ ఇట్ యాజ్ ఏమంటాం నాన్న? రియల్ నెంబర్. ఇవన్నిటిని కలిపి ఏమంటామంటే రియల్ నెంబర్స్ అంటాం. ఏంటివి? రేషనల్ నెంబర్స్ ప్లస్ ఇర్రేషనల్ నెంబర్స్. ఈ మొత్తాన్ని కలిపి, ఈ సెట్ మొత్తాన్ని కలిపి ఏమంటాం? వీఆర్ గోయింగ్ టు కాల్ ఇట్ యాజ్ ద రేషనల్ నెంబర్స్. ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్. డన్. అంటే మనం డిస్కస్ చేస్తుంది వేటి గురించి? రియల్ నెంబర్స్ అంటే వేటి గురించి డిస్కస్ చేస్తాం? వి డిస్కస్ అబౌట్ ఆల్ ద నెంబర్ సిస్టమ్. ఏంటివి? అందులో న్యాచురల్స్ ఉన్నాయి, ఓల్ ఉన్నాయి, ఇంటీజర్స్ ఉన్నాయి, రేషనల్స్ ఉన్నాయి, ఇర్రేషనల్ నెంబర్స్ ఉన్నాయి. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. రైట్. నౌ లెట్ మీ గెట్ ఇన్ టు ద టాపిక్. ఇనిషియలీ లెట్ మీ గో విత్ ఎ సింపుల్ ఎగ్జాంపుల్. మనకి డివిజన్ తెలుసు కదా నాన్న. సపోజ్ దర్ ఈస్ ఎ 7 and I need to divide this with the 2. This is the 2, meaning ఏమన్నట్టు 7 is the dividend అన్నట్టు, 2 is the divisor. ఓకేనా? డివైడ్ చేస్తే ఎంత చెక్ చేయన్నా? 2 3s ఎంత? 6. వాట్ ఈస్ ద రిమైండర్? ఇట్ ఈస్ గోయింగ్ టు బి 1. అవునా? దిస్ ఈస్ వెరీ నోన్ థింగ్ టు అస్. అవునా కదా? ఇలాగే చేసేది మనం డివిజన్. డన్. కానీ కెన్ ఐ రైట్ ఇట్ ఇన్ సమ్ అదర్ ఫామ్? ఒకసారి చూడన్నా, దీన్ని ఏమంటాం? దిస్ ఈస్ నథింగ్ బట్ ఏ డివైజర్. అవునా? ఇదేంది? డివైజర్. ఈ 7 ఏదైతే ఉందో ఇదేందన్నట్టు? డివిడెండ్. ఏంటిది? డివిడెండ్. దిస్ ఈస్ గోయింగ్ టు బి కోషియంట్. ఏంది నాన్న? కోషియంట్. ఇదేమన్నట్టు? రిమైండర్ అన్నట్టు.
అంటే మీనింగ్ ఏమన్నా డివైజర్ అంటే ఏదైతే డివైడ్ చేస్తుందో దాన్ని ఏమంటాం డివైజర్ అంట. దేన్ని అయితే డివైడ్ చేస్తున్నావో ఆ వాల్యూ పేరు ఏంది డివిడెండ్. ఎంతలో డివైడ్ చేస్తున్నావు 2 3s ఎంతలో డివైడ్ చేస్తున్నావు అది క్వశ్చన్. ఆ చేసిన తర్వాత మనం మిగిలిపోతే అందులో అదేమవుతుంది రిమైండర్ అవుతుంది. అర్థమవుతుందా? ఇది థింగ్ క్లియరా? డన్ షూర్ కదా? దీన్ని ఒకసారి చూడనా. కెన్ ఐ రైట్ 7 as 7 is equals to 2 into 3 2 into 3 plus 1 రాయొచ్చా? రాయొచ్చు అవునా కదా. 2 3s ఎంతనన్నా 6 plus 1 7. అంటే దాన్ని ఎలా రాసుకోవచ్చు చూడండి ఒకసారి. కెన్ ఐ రైట్ ఇట్ ఇస్ ఏ డివిడెండ్ is equals to what is that? Dividend is equals to divisor into quotient. What is that? Divisor into quotient plus remainder. రాయొచ్చా? కెన్ ఐ రాయొచ్చా లేదా? ఇలా చెక్ చేయండి ఒకసారి. దీన్ని ఏమంటాం నాన్న? ఇదే బేసిక్గా డివిజన్ అల్గోరిథం యొక్క ప్రిన్సిపల్ అనమాట. అర్థమవుతుంది? అంటే డివిజన్ అల్గోరిథం అని ఇట్ ఈస్ ద బేసిక్ థింగ్ దట్ వీ నో నౌ. కాకపోతే దీన్ని ఇంకో వే ఆఫ్ రిప్రజెంటేషన్ ఇస్ గోయింగ్ టు బి ఇదనమాట. అర్థమవుతుందా? ఇది క్లియర్ కదా? డన్. దాంతోపాటు ఒక విషయం గమనించండి ఒకసారి. రిమైండర్ ఎంత కావడానికి ఛాన్సెస్ ఉంటాయి మనకి? ఒకవేళ ఇక్కడ రిమైండర్ 1 వచ్చింది ఫైన్, ఇంకెంత రావచ్చు? ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ ద 6 2 3s 6 వస్తే 60 వస్తుంది అవునా కదా. ఒకవేళ నెంబర్ 8 తీసుకుంటే ఎంత వస్తుందా? 2 3s తీసుకుంటావు అప్పుడు కాదు కదా, 2 4s తీసుకుంటే 80. అంటే రిమైండర్ రావడానికి ఛాన్సెస్ ఏమేమి ఉంటాయి నాన్న ఇక్కడ? వాట్ ఆర్ ద ఛాన్సెస్ ఫర్ ద రిమైండర్? రిమైండర్ ఎంత ఉండొచ్చు ఈ పర్టికులర్ కేసులో? ఒకవేళ వస్తేనేమో 0 రావచ్చు, లేదంటే 1 ఉండొచ్చు నాన్న. ఎందుకంటే ఇక్కడ ఏదైతే డివైజర్ ఉందో, ఏది డివైజర్ ఏదైతే ఉందో ఆ డివైజర్ కంటే రిమైండర్ వాల్యూ ఎలా ఉండాలి? తక్కువ ఉండాలి. ఇట్ కెన్ బి 0 1 బట్ నాట్ 2. 2 వస్తే ఏమవుతున్నా 2 1s మళ్ళీ 2 పోద్ది కదా, కాబట్టి ఛాన్స్ లేదు. అంటే మనకి రిమైండర్ ఏదైతే వాల్యూ వస్తుందో అది ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా ఇట్ ఈస్ రిమైండర్ ఈజ్ లెస్ దెన్ దేనికంటే తక్కువ ఉంటుంది? డివైజర్ కంటే తక్కువ ఉంటుంది. క్లియర్గా అన్న ఇది? రైట్, జస్ట్ కీప్ ఇట్ ఇన్ మైండ్. డన్. నౌ లిసన్. దీన్ని బట్టి మనకేమవుతుందంటే దెర్ విల్ బి ఏ యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథం అంటాం నాన్న. ఏదైనా యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథం లేకపోతే యూక్లిడ్స్ డివిజన్ లెమా అని వీ హ్యావ్ స్టడీడ్ ద సేమ్ ఇన్ ద క్లాస్ 7th మనకి ఇంట్రడ్యూస్ అయి ఉంటుంది. యూక్లిడ్స్ డివిజన్ లెమా అని ఉంటుంది అవునా. అంటే డివిజన్ అల్గారిథం నాన్న. అది దాన్ని ఎలా రాయొచ్చు అంటే లిజన్. డివిజన్ అల్గారిథం ఏంటంటే సపోజ్ ఇఫ్ యూ హ్యావ్ ది A and D as 2 ఏందన్నా పాజిటివ్ ఇంటీజర్స్. ఏంటివి? A, B are 2 పాజిటివ్ ఇంటీజర్స్ అనుకుంటున్నా. ఏంటివి? A and B are the పాజిటివ్ ఇంటీజర్స్. డన్. ఇవి ఇలా ఉన్నప్పుడు దెర్ ఎగ్జిస్ట్ 2 నెంబర్స్. అవేంటివేంటివంటే Q and R satisfying the relation. ఏ రిలేషన్ని సాటిస్ఫై చేస్తే అంటే నన్ను అవి A is equals to BQ plus R. ఏ రిలేషన్ని సాటిస్ఫై చేస్తేనన్నా A is equals to BQ plus A and B are the 2 ఇంటీజర్స్ నన్ను ఇక్కడ. QR అనేటివి ఏమైతాయి అంటే దే ఆర్ గోయింగ్ టు ఎగ్జిస్ట్ ఇన్ ఏ యూనిక్ వే. ఓకేనా? అవి ఎలా ఎగ్జిస్ట్ అవుతాయి అంటే ఈ విధంగా. అండ్ ఇట్ ఈస్ ఆల్సో నోన్ దట్ R ఈజ్ గోయింగ్ టు బి. ఇక్కడ ఏమన్నట్టున్నా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్ ఏంటంటే A ఈజ్ గోయింగ్ టు బి గ్రేటర్ దెన్ B. అంటే మీనింగ్ ఏమన్నట్టు A బై B అన్నట్టు సేమ్ అవునా కదా. B ఈజ్ ద డివైజర్ అంటే A పెద్దగా ఉందనుకో అప్పుడు A ఈజ్ ఈక్వల్ టు BQ ప్లస్ R అని రాయొచ్చు అవునా కదా. అంటే B ఏంది? B ఈజ్ నథింగ్ బట్ ఏ డివైజర్ అనమాట. B అంటే ఏంది? డివైజర్. అంటే R వాల్యూ రిమైండర్ వాల్యూ ఎలా ఉండాలి? లెస్ దెన్ B ఉండాలి. అండ్ ఇట్ కెన్ బి 0 అంటే R వాల్యూ ఈజ్ గోయింగ్ టు ఎగ్జిస్ట్ ఆర్ లై ఇన్ బిట్వీన్ ద 0 అండ్ B అండ్ 0 మధ్యలో ఉంటుంది. అంటే సేమ్ నాన్న ఇంతకుముందు ఇక్కడ రాసిన తీరమే మనం ఇక్కడ రిప్రజెంట్ చేసినాం అనమాట. దీని తీరం లెక్క రాసినా కాబట్టి అలా కనిపిస్తుంది. డివిడెండ్ ఏంది నాన్న? ఇక్కడ డివిడెండ్ ఈజ్ గోయింగ్ టు బి A అవునా. డివైజర్ అంటే ఏంది అన్నట్టు? డివైజర్ ఈజ్ నథింగ్ బట్ ఏ B. డివైజర్ ఏంది? B. అండ్ Q ఈజ్ నథింగ్ బట్ ఏ
quotient plus remainder. అంటే dividend is equals to divisor into quotient plus remainder. That's it. This is what the theorem. This is what the Euclid's division algorithm. Right? I hope it is clear. Done. Right, Nana. Let me get into the next slide. ఒకసారి చూడండి, ఈ దేనికి యూజ్ అవుతుందంటే యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథం అనేది టు షో దీస్ కైండ్ ఆఫ్ ది క్వశ్చన్స్ నాన్న. అవునా? ఒకసారి క్వశ్చన్ చూడండి, క్వశ్చన్లో ఏమి ఇచ్చింది చూడండి ఒకసారి. షో దట్ ఎవ్రీ పాజిటివ్ ఈవెన్ ఇంటీజర్ ఎవ్రీ ఈవెన్ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ 2q అండ్ ఎవ్రీ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ 2q + 1 అన్నాడు. క్యూ ఏమన్నాడు? క్యూ కెన్ బి సమ్ ఇంటీజర్ అన్నాడు. డన్. ఒకసారి చూడండి, ఇది ఏమంటుండు? ఎవ్రీ పాజిటివ్ ఈవెన్ ఇంటీజర్. పాజిటివ్ ఈవెన్ ఇంటీజర్ అంటే ఏముంటాయి చెప్పండి నన్ను ఒకసారి. ఈవెన్ ఫస్ట్ అంటే 2 అంటే విచ్ కెన్ బి డివిజబుల్ బై 2, 2, 4, 6, 8 అండ్ గోస్ ఆన్. పాజిటివ్ అన్నాడు కాబట్టి ఓన్లీ ఇవే తీసుకుంటాం, నెగిటివ్ తీసుకో. డన్. నెక్స్ట్ ఏంది? ఎవ్రీ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్స్ అన్నాడు. ఆడ్ ఇంటీజర్స్ ఏమైతేనా ఏమైతాయి? ఆడ్ ఇంటీజర్స్ ఆర్ గోయింగ్ టు బి 1, 3, 5, 7 అండ్ గోస్ ఆన్. ఇవేమైతే ఆడ్ ఇంటీజర్స్. అర్థమవుతుందా? డన్. ఏమడిగింది ఇప్పుడు మనల్ని? షో దట్ దీస్ ఈవెన్ ఇంటీజర్స్ ఆర్ ఆఫ్ ది ఫార్మ్ 2q అన్నాడు. అండ్ ఎవ్రీ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ 2q + 1. ఇది ఎలా కనిపిస్తుంది అన్న వీటిని చూస్తుంటే? ఇజంట్ ఇట్ లుక్ లైక్ a ఈజ్ ఈక్వల్స్ టు bq + r ఫార్మట్ ఉన్నాయా లేవా? చెక్ చేయండి ఒకసారి. దాని లెక్కనే ఉంది కదా, అవునా కదా? ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ ఫ్రమ్ ద క్వశ్చన్ ఐఎమ్ కన్సిడరింగ్ b ఈజ్ ఈక్వల్స్ టు 2. ఎందుకు నాన్న ఇక్కడ ఇదేంది క్వశ్చన్, ఇదేందన్న రిమైండ్, ఇదేంది డివైజర్, సారీ ఏంది క్యూ యొక్క మల్టిప్లికేషన్లో ఏముందో దట్ ఈస్ నథింగ్ బట్ ఏ డివైజర్. అవునా కదా? ఐఎమ్ టేకింగ్ b వాల్యూ యాజ్ ఏ 2. దెన్ అప్లై డివిజన్ అల్గారిథం ఫార్ములా టు ఇట్ వెన్ b ఈజ్ ఈక్వల్స్ టు 2. మనకేం తెలుసు నాన్న? a ఈజ్ ఈక్వల్స్ టు bq + r. అవునా కదా? అండ్ ఇట్ ఈస్ క్లియర్, వీ హ్యావ్ కన్సిడర్డ్ b ఈజ్ ఈక్వల్స్ టు 2. అప్పుడు ఏమైంది? a ఈజ్ ఈక్వల్స్ టు 2q + r. అండ్ మనకేం తెలుసు? r అనే వాల్యూ ఎలా ఉంటుంది? ఇట్ ఈస్ గోయింగ్ టు బి లెస్ దెన్ b. అంటే b వాల్యూ ఎంతనా? 2. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. అర్థమవుతుందా? అంటే r వాల్యూస్ ఏముంటాయి నాన్న ఇక్కడ నుంచి? దీని మీనింగ్ ఏమన్నట్టు? r వాల్యూస్ ఏంది? r కెన్ బి 0, r కెన్ బి 1, r 2 ఉంటుందా నాన్న? ఇట్ ఈస్ లెస్ దెన్ 2. అర్థమవుతుందా? కాబట్టి r కెనాట్ బి 2. అంటే r వాల్యూస్ ఏంటివి? 0 అండ్ 1. ఇప్పుడు ఇది ఉంది కదా నాన్న, ఈ ఈక్వేషన్లో నేను ఏం చేస్తున్నా అంటే ఐఎమ్ సబ్స్టిట్యూటింగ్ ద వాల్యూస్ ఆఫ్ r. ఫస్ట్ కండిషన్ ఏందన్నా? వెన్ r ఈజ్ ఈక్వల్స్ టు 0. r ఈజ్ ఈక్వల్స్ టు 0 పెడితే ఏమవుతుందన్నా? a ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్? 2q + 0. అంటే a ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందన్నా? 2 × q. నౌ లిజన్, వాట్ ఈస్ ద q హియర్ నాన్న? q ఈజ్ నథింగ్ బట్ ఏ సమ్ ఇంటీజర్. ఇంటీజర్ అంటే ఎక్కడ స్టార్ట్ అయితే నెగిటివ్స్ తీసుకోవచ్చు, పాజిటివ్స్ తీసుకోవచ్చు. బట్ మనకేముందన్నా? పాజిటివ్ ఈవెన్ ఇంటీజర్ అన్నాడు, లేకపోతే పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ అన్నాడు. కాబట్టి నేను పాజిటివ్ వాల్యూసే తీసుకుంటున్నా. లెట్ మీ టేక్ ద 0. q ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టుకుంటే దీని వాల్యూ ఎంత నాన్న? q ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టుకుంటే వాల్యూ ఎంత వస్తుంది? ఇట్ ఈస్ గోయింగ్ టు బి హౌ మచ్? q ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టుకుంటే 0. ఒకవేళ నేను 1 తీసుకుంటే ఏమవుతుందన్నా? విల్ బి గెటింగ్ ఇట్ యాజ్ ఏ 2. 2 తీసుకుంటే ఎంత నాన్న? 4. 3 తీసుకుంటే ఎంత నాన్న? 6. 4 తీసుకుంటే ఎంత? 8. అవునా కదా? అంటే ఇవన్నీ ఏమొస్తున్నాయి నీకు? యూ విల్ బి గెటింగ్ ఆల్ ద ఈవెన్ నెంబర్స్. రిప్లేస్ ద క్యూ విత్ ఎనీ పాజిటివ్ ఆర్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్, యూ విల్ బి గెటింగ్ ద ఈవెన్ ఇంటీజర్. అవునా కదా? అంటే మీనింగ్ ఏమన్నట్టు? ప్రతి ఈవెన్ ఇంటీజర్ కూడా ఏ ఫామ్లో ఉంటుంది? a ఈజ్ ఈక్వల్ టు 2q ఫామ్లో ఉంటుంది. అంటే ఏం చెప్పొచ్చునా? ఒకవేళ q ప్లేస్లో ఏది సబ్స్టిట్యూట్ చేసినా ఏమవుతుంది? ఏ వాల్యూ విల్ బి లైక్ దిస్. అంటే దీని నుంచి ఏం చెప్పవచ్చు? వీ కెన్ సే దట్ 2q అంటే ఎవ్రీ పాజిటివ్, ఏం చెప్పొచ్చునా? ఎవ్రీ పాజిటివ్ ఈవెన్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ 2q అనమాట. దట్స్ ఇట్. అర్థమవుతుందా? అండ్ ద సిమిలర్ మ్యానర్ ఇక్కడ చూడండి ఒకసారి. a ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? 2q ప్లస్ ఇదే సిచ్యువేషన్ అన్న r ఈజ్ ఈక్వల్స్ టు 1 అనమాట. పుట్ ద వాల్యూ హియర్, r ఈజ్ ఈక్వల్స్ టు 1.
Now q is equal to ఏంది నాన్న ఇది, this is nothing but a q is nothing but a ఇంటీజర్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే సపోజ్ 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత 1 సబ్స్టిట్యూట్ ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత నాన్న 3 2 చేస్తే 5 అండ్ గోస్ ఆన్. ఇవన్నీ ఏంటి నాన్న, దీస్ ఆర్ ద ఆడ్ నెంబర్స్. అంటే మీనింగ్ ఏమన్నట్టు, ఎవ్రీ ఆడ్ పాజిటివ్ ఇంటీజర్ ఈస్ గోయింగ్ టు బి ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ఫామ్. ఎవ్రీ ఆడ్ integer is of the form ఏ ఫామ్లో ఉంటాయన్నా 2q plus 1. 2q అంటే ఏం చెప్పినా అన్న ఈవెన్ అన్న, ఈవెన్కి 1 యాడ్ చేస్తే ఏమవుతుంది, ఆటోమేటికలీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఆడ్. అవునా కాదా, ఈవెన్ అంటే మీనింగ్ ఏమన్నట్టు విచ్ ఈజ్ డివిజబుల్ బై 2. 2తో డివిజబుల్ కాకపోతే ఇది డివైడ్ అవుతుంది అన్న, 1 మిగిలిపోతుందిగా, ప్రతిసారి రిమైండర్ మిగిలిపోతుంది 1, కాబట్టి ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఆడ్. రైట్, దిస్ ఇస్ వాట్ ద ప్రూఫ్ అనమాట. డన్. సేమ్ కాన్సెప్ట్ పైన మనకు ఇంతకు ముందు కూడా ప్రీవియస్గా ఒక క్వశ్చన్ అనేది బోర్డ్ ఎగ్జామ్లో అడగడం జరిగిందన్న. దట్ క్వశ్చన్ ఈజ్ దిస్ వన్. ఏంటన్నా క్వశ్చన్, యూజ్ యూక్లిడ్స్ డివిజన్ లెమా. దేనికి, టు షో దట్ స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్. ఓకేనా, పాజిటివ్ ఇంటీజర్ అంటే ఏమవుతుందన్నా 1 నుంచి 1 2 3 4 5 ఈజ్ ఆఫ్ ది ఫామ్ 5n ఉంటే 5n ఫామ్లో ఉండాలి, లేకపోతే 5n+1 ఆర్ 5n+4 ఫామ్లో ఉండాలి. ఇలా వచ్చినప్పుడు ఏం చెప్పిందన్న, సేమ్ ఏం అప్లై చేయాలి మనం, డివిజన్ అల్గారిథం. a ఈజ్ ఈక్వల్స్ టు ఏందన్న bq ప్లస్ ఆర్, అండ్ వీ నో దట్ r ఈజ్ గోయింగ్ టు బి లెస్ దెన్ b అండ్ లెస్ దెన్ ఆర్ 0 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు r అండ్ లెస్ దెన్ b. అంటే b కంటే తక్కువ ఉంటుంది, 0 ఉండొచ్చు, 0 కంటే ఎక్కువ ఉండొచ్చు, అండ్ b కంటే తక్కువ ఉంటుంది అన్నమాట. డన్, దిస్ ఇస్ ద స్టేట్మెంట్. ఇక్కడ నుంచి మనకి ఏం అర్థమవుతుందన్నా, వెన్ యూ లుక్ ఎట్ దీస్ ఫామ్స్, అంటే ఈ ఫామ్లో ఉంటుందని చెప్పింది కదా స్క్వేర్, ఇందులో చెక్ చేసుకుంటే ప్రతిసారి ఇక్కడ ఏముంది నాన్న, దిస్ ఇస్ నథింగ్ బట్ ఏ 5. అంటే దీని వాల్యూ ఏమన్నట్టు నాన్న, దేని వాల్యూ నాన్న ఇది, దిస్ ఇస్ నథింగ్ బట్ ఏ కోషియంట్ నాన్న, అంటే b వాల్యూ. b ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్ 5. అంటే ఏమనుకుంటున్నా, లెట్ b ఈజ్ ఈక్వల్స్ టు 5. అప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమవుతుందన్న, a ఈజ్ ఈక్వల్స్ టు 5q ప్లస్ r అనమాట. ఓకేనా, అండ్ r ఈజ్ గోయింగ్ టు బి లెస్ దెన్ 5 అనమాట, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. అంటే వాట్ ఆర్ ద పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ ది r నాన్న, ఇట్ కెన్ బి 0 1 2 3 అండ్ 4. ఇట్ కెనాట్ బి 5. డన్. ఫస్ట్ వన్ చెక్ చేద్దాం నాన్న. r ఈజ్ ఈక్వల్స్ టు ఎంత తీసుకుందాం, 0 తీసుకుందాం. ఓకేనా, r ఈజ్ ఈక్వల్ టు 0 అందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత అయితే చెక్ చేయండి ఒకసారి. a ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 5 ఇంటూ q ప్లస్ 0. అంటే మీనింగ్ ఏమన్నట్టు నాన్న, మీనింగ్ ఏమన్నట్టు, a ఈజ్ ఈక్వల్స్ టు 5q అన్నట్టు, అంతేనా. రిమైండర్ వాల్యూ ఎంత 0. మనకేం తెలుసు నాన్న, a కామా b మనం ఏమనుకుంటాం బేసిక్గా, a కామా b ఈజ్ నథింగ్ బట్ ఏ పాజిటివ్ ఇంటీజర్స్ అని చెప్పినాము, అవునా కదా. మరి వీడేం అడిగింది నాన్న, స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ అన్నాడు. అంటే ఏం చేయాలి మనం, వి నీడ్ టు టేక్ ద స్క్వేర్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ వాల్యూ. అప్పుడు ఇది ఏమవుతుందన్నా, ఇట్ ఈస్ గోయింగ్ టు బి 5 టైమ్స్ ఆఫ్ ఎంత, 5 స్క్వేర్ అంటే 5 స్క్వేర్ ఇంటూ q స్క్వేర్ అనమాట. అంటే వాల్యూ ఈజ్ గోయింగ్ టు బి హౌ మచ్ అన్న 25q స్క్వేర్. దీన్ని ఎట్లా రాసుకోవచ్చు అన్న, కెన్ ఐ రైట్ ఇట్ యాజ్ ఏ 5 టైమ్స్ ఆఫ్ 5q స్క్వేర్, రాయచ్చా లేదా. అంటే ఒకవేళ ఇఫ్ ఐ కన్సిడర్ లెట్ n ఈజ్ ఈక్వల్స్ టు ఏందన్నా, n ఈజ్ ఈక్వల్స్ టు 5q స్క్వేర్ అనుకుంటే ఏమైంది నాన్న, n ఈజ్ ఈక్వల్ టు 5q స్క్వేర్ అనుకున్నా. అప్పుడు దీని వాల్యూ ఎంత నాన్న, దిస్ ఈజ్ గోయింగ్ టు బి 5n. అంటే ఏ స్క్వేర్ ఏ ఫామ్లో ఉంది నాన్న, స్క్వేర్ ఆఫ్ ఎనీ నెంబర్ కెన్ బి 5 ఇంటూ n. n అంటే ఏందన్నా, n ఈజ్ నథింగ్ బట్ ఏ సమ్ హోల్ నెంబర్. అంటే సపోజ్ చూడండి నాన్న, 5 ఈజ్ ద ఇంటీజర్. డన్. q అనే వాల్యూ ఏంది నాన్న, qr ఎగ్జిస్ట్ అయితే అని చెప్పినాక q కూడా ఏమవుతుంది నాన్న, ఇట్ ఈస్ సమ్ ఇంటీజర్. ఈ వాల్యూని దీంతో మల్టిప్లై చేసుకుంటే వచ్చే వాల్యూ ఏమవుతుందన్నా, ఇట్ కుడ్ బి సంథింగ్ లైక్ ఏ హోల్ నెంబర్, అవునా కదా. పాజిటివే కదా వచ్చేది, ఆ పాజిటివ్ వాల్యూ ఆ మొత్తాన్ని ఏమనుకున్నా ఐఎమ్ కన్సిడరింగ్ ఇట్ యాజ్ ఏ సమ్ n. అప్పుడు ఏమవుతుంది, a స్క్వేర్ ఈజ్ గోయింగ్ టు బి 5n. అంటే ఏం చెప్పొచ్చు ఇక్కడ నుంచి, స్క్వేర్ ఆఫ్ ఎనీ నెంబర్ కెన్ బి ఆఫ్ ది ఫార్మ్ 5n. డన్, అయిపోయింది. నెక్స్ట్ ఏందన్నా, r ఈజ్ ఈక్వల్స్ టు, ఈ కేసులో ఏం తీసుకుంటున్నాం అంటే 1 తీసుకుంటున్నాం. 1 తీసుకుంటే a ఈజ్ ఈక్వల్స్ టు ఏమైంది నాన్న, 5q ప్లస్ 1 అనమాట. డన్. ఇప్పుడు ఏం చేయాలి, అగైన్ వీ నీడ్ టు స్క్వేర్ ఆన్ బోత్ సైడ్. ఎందుకు, ఏ స్క్వేర్ కావాలి నాకు. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసుకుంటే హౌ మచ్ నాన్న, యూ ఆర్ గోయింగ్ టు గెట్ ఇట్ యాజ్ ఏ 25
క్యూ స్క్వేర్ ప్లస్ హౌ మచ్ 1 ప్లస్ 2ab. 2ab అంటే ఎంత వస్తుందన్నా 10q. 2 into 5 into 1. డన్. ఇప్పుడు చూడండి ఈ రెండిట్లో నుంచి ఏం తీయచ్చు, కెన్ ఐ బ్రింగ్ ద 5 అవుట్. 5 తీస్తే ఏం మిగులుతున్నాను, ఇది 5q స్క్వేర్ ప్లస్, ఓకేనా, ఇందులో ఏమొస్తుంది 5 బయటికి తీస్తే 2q, అవునా, ప్లస్ 1. అర్థమవుతుందా? అంటే ఈ పర్టికులర్ వాల్యూని ఏమనుకోవచ్చు అన్న, ఐఎమ్ కన్సిడరింగ్ దిస్ పర్టికులర్ వాల్యూ యాజ్ ఏ n. అప్పుడు ఏమవుతుందన్నా ఇట్ ఈస్ గోయింగ్ టు బి 5n plus 1. ఎందుకు నాన్న, ఇది దీని యొక్క రిజల్ట్ ఏమవుతుందన్నా ఇట్ కెన్ బి సమ్ హోల్ నెంబర్ అంటే n అనుకోవచ్చు, కాబట్టి నేను దాన్ని ఏమనుకుంటున్నా n అనుకుంటున్నా. అప్పుడు ఏమవుతుంది ఏ స్క్వేర్ కెన్ బి ఆఫ్ ది ఫార్మ్ 5n plus 1. ఇది కూడా అన్న క్లియర్. నెక్స్ట్ అన్న r ఈజ్ ఈక్వల్స్ నెక్స్ట్ ఎంత అన్న 2. r ఈజ్ ఈక్వల్స్ 2 సబ్స్టిట్యూట్ చేసుకున్నాను ఒకసారి. a ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్, a ఈజ్ ఈక్వల్స్ టు 5q plus 2 అన్న. స్క్వేర్ చేసుకోండి బోత్ సైడ్. స్క్వేర్ చేసుకుంటే హౌ మచ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి 25q స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ 2ab. 2ab అంటే ఎంత వస్తుందని ఇట్ ఈస్ గోయింగ్ టు బి 2 times of 5, 10 into 2 20q. డన్. దీన్ని ఏం చేసినా మనం, లిజన్, ఇందులోకి మళ్ళీ 5 కామన్ తీసుకున్నాను. ఇందులోకి వెళ్ళి ఏం మిగులుతుంది 5q స్క్వేర్. ఇందులోకి వెళ్ళి 5 కామన్ తీస్తే ఏం మిగులుతున్నానా 4q, అవునా, ప్లస్ ఎంత 4. ఈ వాల్యూ ఏమైతే నాన్న హోల్ నెంబర్, అంటే ఇదేం రాసుకోవచ్చు 5n plus 4. అంటే ఏ స్క్వేర్ ఏ ఫామ్లో ఉంది 5n plus 4 ఫామ్లో ఉంది, అవునా. ఇక్కడనేమో 5n వచ్చింది, ఈ కేసులోనేమో 5n plus 1, ఈ కేసులోనేమో 5n plus 4 ఫార్మాట్లో కూడా ఉండడానికి ఛాన్సెస్ ఉంది. అండ్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ r నాన్న, r కెన్ ఆల్సో బి 3. r ఈజ్ ఈక్వల్స్ ఎంత నాన్న 3. సబ్స్టిట్యూట్ చేసుకున్నానా 3. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత 5q ప్లస్ 3 హోల్ స్క్వేర్ అనమాట. వాట్ ఈస్ ద ఆన్సర్ నాన్న, ఎంత 25q స్క్వేర్ ప్లస్ 9 ప్లస్ 2ab. 2ab అంటే ఎంత నాన్న, ఇట్ ఈస్ గోయింగ్ టు బి 5 3 is 15, 2 is 30q. ఓకేనా, డన్. ఇందులో ఏం రాసుకోవచ్చు నాన్న ఒకసారి, లెట్ మీ డూ వన్ థింగ్. 5 కామన్ ఇస్తున్నాను. 5 కామన్ ఇస్తే ఇందులో ఎంత వస్తుంది 5q స్క్వేర్. డన్. ఇందులోకి వెళ్ళి ఏం కామన్ తీస్తున్నాను 5 కామన్ తీస్తే ఇందులో ఎంత మిగులుతుంది, ఇందులో ఎంత మిగులుతుంది 5 6 కదా, అంటే 6q. డన్. ఓకేనా. నెక్స్ట్ ఏందన్నా ఇందులోకి వెళ్ళి కూడా 5 ఏం చేసినా, ఈ 9 కాస్త 5 plus 4 రాసిన, అంటే 5 తీసినాం అనుకో, 5 కామన్ తీస్తే ఏం మిగులుతున్నానా 1 మిగులుతుంది. బయట ఏం మిగులుతున్నాను అప్పుడు 4, అంతేనే కదా. దెన్ ఈ మొత్తం వాల్యూ ఏం రాసుకోవచ్చు నేను ఇప్పుడు, దిస్ పర్టికులర్ వాల్యూ కెన్ బి ఏ హోల్ నెంబర్. అప్పుడు ఏం రాయొచ్చు 5n plus 4. అంటే ఏ స్క్వేర్ కెన్ బి రిటర్న్ లైక్ 5n plus 4. దట్స్ ఇట్. అర్థమవుతుందా? అంటే r ఈజ్ ఈక్వల్ 0 చెక్ చేసినావు, 1 చెక్ చేసినావు, 2 చెక్ చేసినావు, 3 కూడా చెక్ చేసినావు. 3 చెక్ చేస్తే కూడా ఎంత వచ్చిందన్న 5n plus 4 వచ్చింది. అదే ఫామ్ వచ్చింది కదా. డన్. నెక్స్ట్ ఏం కావాలన్నా మనకి, ఇంకా r వాల్యూ ఇంకొకటి ఉంది నాన్న, ఏముండొచ్చు r కెన్ ఆల్సో బి ఎంత నాన్న 4 కూడా ఉండొచ్చు కదా. అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏమైంది నాన్న 5q plus 4. ఏ స్క్వేర్ ఈజ్ గోయింగ్ టు బి హౌ మచ్ నాన్న, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఇట్ ఈస్ గోయింగ్ టు బి 25q స్క్వేర్ ప్లస్ ఇట్ ఈస్ 16, 5 4 20, 22 40q అనమాట. ఇందులోకి వెళ్ళి ఏం చేయొచ్చు నాన్న మనం ఇప్పుడు, అగైన్ బ్రింగ్ ద 5 అవుట్. 5 తీసేసుకుంటే ఏమొస్తుంది నాన్న, ఇందులో ఎంత వస్తుంది 5q స్క్వేర్. డన్. ఇందులోకి వెళ్ళినా 8q, అవునా. ఈ 16 ఏం చేసిన అంటే 15 plus 1 అని రాస్తున్నాను, ఓకేనా. 15 plus 1 అంటే ఏం చేసి 15లోకి వెళ్ళి 5 కామన్ తీస్తే 3 వస్తుంది. ఆ 1 సపరేట్గా రాసేసి. డన్. ఈ మొత్తాన్ని ఏం రాసుకోవచ్చు నాన్న, హోల్ నెంబర్ n లెక్క రిప్లేస్ చేసుకోవచ్చు. అంటే ఏమవుతుంది 5n plus 1. అంటే ఏ స్క్వేర్ ఏ ఫామ్లో ఉందన్నా 5n plus 1. అర్థమవుతుందా? ఇఫ్ యూ చెక్ ఆల్ ద ఫార్మ్స్, వెన్ r ఈజ్ ఈక్వల్ టు 0, ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5n. r is equal to 1, 5n plus 1. r is equal to 2, 5n plus 4. r is equal to 3, 5n plus 4 again, అవునా. అండ్ r is equal to 4, 5n plus 1. అంటే మీనింగ్ ఏంది అంటే స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ నెంబర్ కెన్ బి ఆఫ్ దీస్ ఫార్మ్స్. 5n ఉండొచ్చు, లేకపోతే 5n plus 1, లేకపోతే 5n plus 4. ప్రూవ్ చేసినామా లేదా? డన్, అయిపోయింది. అదే స్టేట్మెంట్ లాస్ట్ క్రాస్ చేస్తే అయిపోతుంది. సో వీ కెన్ సే దట్ the square of any positive integer is of the form 5n plus 1 or 5n
ప్లస్ 4 అంతేనా కదా. డన్. దిస్ ఇస్ ద క్వశ్చన్ నాన్న. ఎప్పుడు వచ్చిందన్న ఇది? అండ్ మార్చ్ 2017 యాజ్ వెల్ యాజ్ ద జూన్ అంటే సప్లిమెంటరీ ఎగ్జామ్ నాన్న. ఎన్ని మార్క్స్ నాన్న? 6 మార్క్స్. ఈ క్వశ్చన్ కూడా అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి, కొన్నిసార్లు అడిగిండు కూడా, కాబట్టి ఈ క్వశ్చన్ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటాయి. ఇలాంటి క్వశ్చన్స్ మనకు టెక్స్ట్ బుక్లో కూడా ఉంటాయి, ఖచ్చితంగా అలాంటి క్వశ్చన్లు చూసుకోవాలి. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఇట్ ఈస్ వెరీ ఈజీ నాన్న, అర్థమవుతుందా? డన్. నెక్స్ట్ చూద్దాం, ఓకేనా. ఇది యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథం యూజ్ చేసి మనం చేసే క్వశ్చన్లు, వాటి నుంచి కూడా క్వశ్చన్స్, లాంగ్ క్వశ్చన్స్ పడడానికి ఛాన్సెస్ ఉన్నాయి. డన్, అదొకటి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే నాన్న హెచ్సిఎఫ్. లెట్ మీ మేక్ ఇట్ వెరీ క్లియర్ ఫర్ యూ నాన్న. ఫస్ట్ హెచ్సిఎఫ్ అంటే ఏంటో చూద్దాం, ఓకేనా. ఇది మనకు ఇందులో నుంచి మనకి ఏమి ఉంది నాన్న, మనకి ఇక్కడ నుంచి మనం చేయాల్సిన థింగ్ ఏంటంటే, మనకి ఎస్పెషల్లీ 10th క్లాస్ సిలబస్లో ఉన్న క్వశ్చన్స్ ఏంటి నాన్న, హెచ్సిఎఫ్ ఎక్కడి నుంచి కనుక్కుంటాము నువ్వు? హెచ్సిఎఫ్ కెన్ బి ఫౌండ్ బై యూజింగ్ ద డివిజన్ అల్గారిథం. డివిజన్ అల్గారిథం నుంచి హెచ్సిఎఫ్ ఎలా కనుక్కోవాలనో మనకు ఉంటుంది అన్న. కాకపోతే నేనేం చెప్తున్నా అంటే, ఫస్ట్ హెచ్సిఎఫ్ అంటే ఏందో చూద్దాం, ఓకేనా. హెచ్సిఎఫ్ అంటే మీనింగ్ ఏమన్నా, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. వాట్ ఈస్ దట్? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. దీన్నే కొన్నిసార్లు ఏమని పిలుస్తారు నాన్న అంటే జీసీడీ అని కూడా పిలుస్తారు. కొన్నిసార్లు కన్ఫ్యూజన్ కావడానికి కూడా ఇలా ఇస్తుంటాడు. జీసీడీ అంటే ఏంది నాన్న? గ్రేటెస్ట్ కామన్ డివైజర్. వాట్ ఈస్ దట్? డివైజర్. చెక్ చేయండి ఒకసారి, అన్నీ ఒకటేనా కదా చూడు ఒకసారి. హైయెస్ట్ అన్నాడు, ఇక్కడ గ్రేటెస్ట్ అంటుండే, ఇక్కడ కామన్ సేమ్. ఫ్యాక్టర్ అంటే ఏంది? విచ్ డివైడ్స్. డివైజర్ అన్న అదే కదా, అవునా కదా. ఇట్ ఈస్ ద అనదర్ నేమ్, ఓకేనా. క్లియర్. అంటే మీనింగ్ ఏందన్నా, సపోజ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 2 నెంబర్స్ తీసుకుందాం. లెట్ మీ టేక్ సమ్ 12 and 18. 12కి ఫ్యాక్టర్స్ చెప్పన్నా, వాడు ఏమన్నాడు? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అన్నాడు. సో ఫ్యాక్టర్స్ ఏంటో చూద్దాం 12కి. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ నాన్న? 1, 2 ఈజ్ ద ఫ్యాక్టర్, 3 ఈజ్ ద ఫ్యాక్టర్, 4 ఈజ్ ద ఫ్యాక్టర్, 6 ఈజ్ ద ఫ్యాక్టర్, అవునా కదా. 12ని 1 డివైడ్ చేస్తుంది, 2 డివైడ్ చేస్తుంది, 3 డివైడ్ చేస్తుంది, 4 డివైడ్ చేస్తుంది, 6 కూడా డివైడ్ చేస్తుంది, అండ్ 12 కూడా డివైడ్ చేస్తుంది, అవునా కదా. దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ది 12, అంటే విచ్ కెన్ డివైడ్ ద 12. ఇక్కడ ఏమైందన్న, 1 కెన్ డివైడ్ ద 18 అండ్ 2 కెన్ డివైడ్ ద 18, 3 కెన్ ఆల్సో డివైడ్ ద 18. 4 డివైడ్ చేస్తుందా? చేయదు. నెక్స్ట్ ఏందన్నా, నెక్స్ట్ 5 చేస్తుందా? చేయదు. 6 చేస్తుందా? 6 కెన్ డూ. నెక్స్ట్ అన్న 8 చేయదు, 9 చేస్తుంది. హాఫ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ ఏందన్నా 18. డన్, అయిపోయింది. అంటే వాట్ ఆర్ ద కామన్ ఫ్యాక్టర్స్ నాన్న? లిజన్ లుక్ ఎట్ ద బోర్డ్ నాన్న, ఒకసారి చూడండి. దిస్ ఈస్ ద కామన్ ఫ్యాక్టర్, ఇజంట్ ఇట్? 1, 1 ఇందులో ఉంది, ఇందులో ఉంది. ఇది కూడా కామన్ ఫ్యాక్టరే, అండ్ ఇది కూడా కామన్ ఫ్యాక్టరే, అండ్ ఇది కూడా కామన్ ఫ్యాక్టరే. బట్ మనకేం కావాలి? వీ నీడ్ ద హైయెస్ట్. వాట్ ఆర్ ద కామన్ ఫ్యాక్టర్స్ వీ హ్యావ్? 1, 2, 3 as well as the 6. But what is the highest among that? It is 6. So the HCF of these two numbers is going to be 6. And the HCF 6. I hope it is very clear. Done. కామన్ ఫ్యాక్టర్ అంటే ఏంటన్నా, రెండింటి యొక్క ఫ్యాక్టర్స్ రాస్తున్నా. అందులో ఏవైతే కామన్ ఫ్యాక్టర్స్ అంటే కామన్గా రెండింటిని డివైడ్ చేసే ఫ్యాక్టర్స్ ఏమున్నాయో చూస్తున్నాం. అందులో హైయెస్ట్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని ఏమంటున్నాం? హెచ్సిఎఫ్ అంటున్నాం, లేకపోతే జీసీడీ అంటున్నాం. క్లియరా? డన్, ఫైన్. నెక్స్ట్ ఏంది నాన్న, ఇక్కడ యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథం టు ఫైండ్ ద హెచ్సిఎఫ్. అంటే యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథంని ఇంతకుముందు చూసినాం కదా, హెచ్సిఎఫ్ని కనుక్కోవడానికి ఎలా యూజ్ చేస్తాం అనేది కాన్సెప్ట్ నాన్న. రైట్, ఐ విల్ మేక్ ఇట్ వెరీ ఈజీ ఫర్ యూ అగైన్. లిజన్ నాన్న. ఇక్కడ ఏం చేద్దామంటే, సపోజ్ దీన్ని ఈజియెస్ట్ వే చెప్తే ఒకసారి చూడండి. సపోజ్ దర్ ఈజ్ 24 ఉందనుకుందాం, ఓకేనా, అండ్ 40 ఉందనుకుందాం. ఓకే, డన్. దాంతోపాటు ఇంతకుముందే వాల్యూస్ తీసుకున్నాం కదా, దాంతో చెక్ చేద్దాం ఒకసారి. ఏం తీసుకున్నా అక్కడ నేను? 12 తీసుకున్నా అండ్ 18 తీసుకున్నా కదా. ఈ రెండింటి యొక్క హెచ్సిఎఫ్ కనుక్కుందాం, ఓకేనా. ఈజియెస్ట్ వే ఒకసారి చెప్తా చూడండి నాన్న. లిజన్. ఇందులో చిన్న నెంబర్ ఏంది నాన్న? టేక్ ఇట్ యాజ్ ఎ డివైజర్, ఓకేనా. బిగ్గర్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏం చేద్దాం నాన్న? డివిడెంట్గా తీసుకుందాం. డివైడ్ చేయనా? 12 1s ఎంత మిగులుతుందన్న? 12 పోతే ఇట్ ఈస్ గోయింగ్ టు బి 6. ఇక్కడ దాకా కామన్గా నాన్న, క్లియర్. కానీ ఇక్కడ హెచ్సిఎఫ్ కనుక్కునేటప్పుడు ఏం చేస్తామన్నా అంటే నాన్న, నెక్స్ట్ స్టెప్లో
ఈ రిమైండర్ ఏదైతే ఉందో దాన్ని డివైజర్ అనుకుంటాం. రిమైండర్ ఏదైతే వచ్చిందో ఆ రిమైండర్ని ఏమనుకుంటున్నానా, వీఆర్ కాలింగ్ ఇట్ as a టేకింగ్ ఇట్ as a రిమైండర్ని ఏమని తీసుకుంటున్నాం, డివైజర్గా తీసుకుంటున్నాం. దెన్ ఇక్కడ ఉన్న డివైజర్ ఏదైతే ఉందో నాన్న దాన్ని ఏమనుకుంటున్నాం, డివిడెండ్గా తీసుకుంటున్నాం. ఇప్పుడు డివైడ్ చేయనా, 6 2s ఎంత 12, ఎంత వచ్చిందన్నా 0. ఎప్పుడైతే 0 అనేది వస్తుందో అప్పుడు ఈ డివైజర్ పేరు ఏంటంటే హెచ్సిఎఫ్ నాన్న. ఏంది, ఎప్పుడైతే రిమైండర్ 0 వస్తుందో అక్కడ ఉన్న డివైజర్ ఏమవుతుంది, దట్ ఈస్ గోయింగ్ టు బి ద హెచ్సిఎఫ్. అంతే కదా. హెచ్సిఎఫ్ ఎంత వచ్చిందన్న ప్రీవియస్గా, వాట్ ఈస్ ద హెచ్సిఎఫ్ హియర్, ఇట్ ఈస్ ద 6, అవునా కదా. ఇక్కడ ఎంత వచ్చింది, సేమ్ వచ్చింది కదా, అవునా కదా. లిజన్ అన్న, ఇక్కడ రండి ఒకసారి దీనికి చెక్ చేద్దాం. 24 is the divisor, 40 is the dividend. 24 2s పోద్దా, ఎక్కువ అయింది కాబట్టి 1s తీసుకుంటాం. ఎంత నాన్న 24, ఎంత మిగులుతా నాన్న, ఇట్ ఈస్ గోయింగ్ టు బి 16, isn't it, అవునా కదా. నెక్స్ట్ దీని ఏం చేయాలన్నా, 16 ఈజ్ గోయింగ్ టు బి ద డివైజర్. ఇక్కడ ఉన్న డివైజర్ని ఏం చేసుకుంటాం అన్న, ఇక్కడ డివిడెండ్ లెక్క తీసుకుంటాం. 16 1s ఎంత నాన్న 16, 16 పోతే ఎంత మిగులుతుందన్న, ఇక్కడ 8 ఈజ్ గోయింగ్ టు బి లెఫ్ట్, అవునా కదా. 8 ఈజ్ ద డివైజర్. మళ్ళీ ఏం చేయాలన్నా, ఇక్కడ ఉన్న డివైజర్ని ఇక్కడ డివిడెండ్ లెక్క వేసుకోవాలి. 8 2s ఎంత నాన్న, ఇట్ ఈస్ గోయింగ్ టు బి 16. ఆన్సర్ ఎంత నాన్న 0. 0 వచ్చినప్పుడు ఉన్న డివైజర్ని ఏమంటాం నాన్న, we call it as a HCF. కథ ఇంతే. దట్ ఈస్ నథింగ్ బట్ ఏందన్నా HCF. ఏ మెథడ్ యూజ్ చేస్తున్నాం, యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథం. ఇదేంటంటే నాన్న బేసిక్గా వాట్ ఈస్ ద ఫామ్ నాన్న, దీనికి ఎలా రాసుకున్నాం మనం నొటేషన్, A ఈజ్ ఈక్వల్స్ టు BQ ప్లస్ R అని రాసినాం, అవునా కదా. దీన్ని కూడా అలా రిప్రజెంటేషన్ చేస్తే సరిపోయింది నాన్న. సపోజ్ చూద్దాం ఒకసారి, నేను చెప్తా ఒకసారి చూడండి. ఏం తీసుకున్నాను అక్కడ, 24 కదా తీసుకుంది అండ్ 40 తీసుకున్నాను. ఫస్ట్ ఏం చేయాలన్నా, 40 ఈజ్ ద డివిడెండ్, 24 ఏందన్నా డివైజర్, ఇంటూ దేనితో మల్టిప్లై చేస్తున్నానా 1 తోటి. రిమైండర్ ఎంత వచ్చిందన్నా 16 వచ్చింది, అవునా కదా. ఇది ఒకసారి చూడండి ఇక్కడ, ఎంతైనా కదా 16 ఈజ్ ద రిమైండర్. నెక్స్ట్ టైం ఏం చేసినా 16ని డివైజర్ చేసిన, ఇక్కడ ఉన్న డివైజర్ని డివిడెండ్ చేసిన. అంటే ఏం చేయాలన్నా, ఇప్పుడు ఏం చేయాలి, ఈ 16 ఏమవుతుంది, ఇక్కడ ఉన్న డివైజర్ ఈజ్ గోయింగ్ టు బి డివిడెండ్ హియర్. ఇది ఏమవుతుందన్నా, దిస్ ఈస్ గోయింగ్ టు బి ద డివైజర్. 16 into 1 ప్లస్ హౌ మచ్ ఈస్ గోయింగ్ టు బి లెఫ్ట్ ఓవర్, 24 ఈజ్ ఈక్వల్ 16 into 1 16 ప్లస్ హౌ మచ్ నాన్న 8, అవునా. డన్. నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలన్నా, మరి ఇక్కడ ఉన్న 16 ఏమవుతుంది, ఇట్ ఈస్ గోయింగ్ టు బి డివిడెండ్. ఇక్కడ ఉన్న రిమైండర్ ఏమైంది నాన్న, డివైజర్ అయితే. అంటే 8 ఇంటూ ఏం రాసుకోవచ్చు నాన్న 2 ప్లస్ ఎంత 0. ఎప్పుడైతే రిమైండర్ 0 వస్తుందో ఇక్కడ ఉన్న డివైజర్ ఏమవుతుందన్న, దిస్ ఈస్ గోయింగ్ టు బి ద హెచ్సిఎఫ్. దట్స్ ఇట్, డన్. దిస్ ఈస్ ద వే ఆఫ్ ఫైండింగ్ ద హెచ్సిఎఫ్ బై యూజింగ్ ద యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథం. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. డన్. ఫస్ట్ ఏం చూసినా, హెచ్సిఎఫ్ అంటే బేసిక్గా అండర్స్టాండ్ చేసుకున్నాం. ఏంది, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఏం చేయాలి, ఉన్న 2 నెంబర్స్కి కామన్ ఫ్యాక్టర్స్ తీసుకోవాలి, అందులో హైయెస్ట్ ఏది ఉందో దట్ ఈస్ గోయింగ్ టు బి ద హెచ్సిఎఫ్. నెక్స్ట్ ఏం చేసినాం, ఇదే మెథడ్ని మనం ఈజియెస్ట్ వేలో ఎలా చేస్తామో కూడా చూసినాం. ఇలా చేసుకుంటాం బేసిక్గా, ఇది ఈజీగా అంటే కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుందన్న. ఒకసారి ఇలా చేసుకున్నాం అంటే ఒక 2 సార్లు ప్రాక్టీస్ చేస్తే విల్ గెట్ టు నో, ఓకేనా. నెక్స్ట్ టైం అవుతుందన్న. బట్ ఎగ్జామ్లో రాసేటప్పుడు దిస్ ఈస్ ద వే అన్న, వాడు పర్టికులర్గా మెన్షన్ చేస్తాడు. ఏమని మెన్షన్ చేస్తాడు, యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథం యూజ్ చేయమని చెప్తాడు, అప్పుడు ఇలా రాయాలి. క్లియరా, డన్ అన్న, రైట్. నెక్స్ట్ ఏంది, ఫండమెంటల్, వాట్ ఈస్ దట్, ఫండమెంటల్ థీరం ఆఫ్ అర్థమెటిక్. వాట్ ఈస్ ద ఫండమెంటల్ థీరం ఆఫ్ ది అర్థమెటిక్ నాన్న. బేసిక్ ఈ థీరం ఏం చెప్తుందంటే నాన్న, ఏదైనా కాంపోజిట్ నెంబర్ని, టేక్ ఎనీ కాంపోజిట్ నెంబర్. కాంపోజిట్ నెంబర్ అంటే మీనింగ్ ఏందన్నా, ఏ నెంబర్ విచ్ హ్యాస్ ఫ్యాక్టర్స్ అదర్ దెన్ ఇట్ సెల్ఫ్ అండ్ 1 అండ్ ఇట్ సెల్ఫ్ కాకుండా ఇంకేమైనా ఫ్యాక్టర్స్ ఎగ్జిస్ట్ అయితే వాటిని ఏమంటామన్నా కాంపోజిట్ నెంబర్ అంటాం అనమాట. డన్. ఏ కాంపోజిట్ నెంబర్నైనా ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చునా, ఇట్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ as ఏ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. ఏంది, ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ అంటే ప్రైమ్ నెంబర్ యొక్క ప్రోడక్ట్ లెక్క మనం
ఎక్స్ప్రెస్ చేయొచ్చు. టేక్ ఎనీ కాంపోజిట్ నెంబర్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చునా ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ లెక్క ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అండ్ వి ఆల్సో నోట్ వన్ పాయింట్ నాన్న, ఇట్ ఈస్ రిగార్డ్లెస్ ఆఫ్ ఆర్డర్ టేకెన్. అంటే మీనింగ్ ఏమన్నట్టానా, మీనింగ్ ఏంటంటే నేను చెప్తాను. సపోజ్ దర్ ఈజ్ ఏ 9 కాంపోజిట్ నెంబర్ అయినా కదా, ఫ్యాక్టర్స్ ఏమున్నాయి 3 ఉంది, 1 ఉంది, 9 ఉంది, కాబట్టి ఇట్ ఈస్ ద కాంపోజిట్. దీన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు నాన్న, 3 × 3 అని రాయొచ్చు, అవునా. అంటే దీన్ని 3 స్క్వేర్ అని రాస్తున్నాం, ఫైన్. సపోజ్ 12 ఉంది, 12 ఎలా రాయొచ్చు నాన్న, 3 4s, అవునా. సపోజ్ లెట్ మీ టేక్ 16, సరే 16 కాకుండా ఇంకా నెంబర్ తీసుకుందాం. లెట్ మీ టేక్ ద నెంబర్ 20. 2 × ఎంత రాసుకోవచ్చు నా 10 అని రాయొచ్చు, 2 × 5 అని రాయొచ్చు, అవునా. లుక్ ఎట్ దీస్ నెంబర్స్ నా, ఈ నెంబర్స్ ఒకసారి చెక్ చేయండి. దీన్ని ఎలా రాస్తున్నావు, 3 × 3 రాసినావు, దీన్ని 3 × 4 రాసినావు, దీన్ని 2 × 2 × 5 రాసినావు. అక్కడ చెప్పిన పాయింట్ ఏంటంటే నాన్న, దీన్ని ఇలా రాసుకోవచ్చు కదా, దీన్ని ఇలా రాసుకోవచ్చు కదా. అంటే ఏమవుతుందన్నా, ఒక కాంపోజిట్ నెంబర్ని ఎగ్జాక్ట్గా మనం ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ లెక్క ఎక్స్ప్రెస్ చేయొచ్చు. కాకపోతే అది యూనిక్ నాన్న. ఇది ఎలా ఉంటుంది, ఇట్ ఈస్ గోయింగ్ టు బి యూనిక్. ఎప్పుడు యూనిక్ అవుతుంది నాన్న, ఎప్పుడు యూనిక్ అవుతుంది అంటే ప్రైమ్ నెంబర్స్ని కూడా ఆర్డర్లో రాసినప్పుడు, లేకపోతే ఎలా రాసుకోవచ్చు, లేకపోతే అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ రాసినప్పుడు ఏమవుతుందన్నా యూనిక్గా ఉంటుంది. అంటే ఎవరు చేసినా కానీ ఇంతే ఆన్సర్ వస్తుంది. అందుకే ఏం చెప్తానన్నా, రిగార్డ్లెస్ ఆఫ్ ది ఆర్డర్ టేకెన్ అన్నాం. అంటే దీన్ని ఇలా తీసుకోవచ్చు, ఇలా తీసుకోవచ్చు, రెండు కరెక్టే కదా, అవునా కదా. ఎప్పుడు ఇట్ బికమ్స్ యూనిక్, ఎప్పుడంటే ఇఫ్ యూ ఫాలో ద ఆర్డర్, చిన్న నుంచి పెద్ద లేకపోతే పెద్ద నుంచి చిన్నగా ఫాలో అయినా అనుకో, ఇట్ ఈస్ గోయింగ్ టు బి యూనిక్. అర్థమవుతుందో, దిస్ ఈజ్ వాట్ ద ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. సింపుల్ నాన్న, ఇందులోకి వెళ్ళి మనం గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్స్ ఏం లేవు. జస్ట్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అంటే ఎనీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ అస్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ యొక్క ప్రోడక్ట్ లెక్క రాసుకోవచ్చు. యూ టేక్ ఎనీ కైండ్ ఆఫ్ ది కాంపోజిట్ నెంబర్ ఏది తీసుకున్నా ఇట్లా రాసుకోవచ్చు. దీని రివర్స్ కూడా అర్థం చేసుకోవాలన్న మనం. ఏంది రివర్స్ ఏంది చెప్పండి ఒకసారి. అంటే ఒకవేళ ఏదన్నా ఒక నెంబర్ని మనం ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ లెక్క రాసినామంటే ఆ మల్టిప్లై చేస్తే వచ్చిన నెంబర్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఏమై ఉండాలి, కాంపోజిట్ అవుతుంది. అబ్సల్యూట్లీ, అవునా కదా. డన్. దట్ ఈస్ వాట్ ద ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. డన్. దీనిపైన మనకు ప్రీవియస్ క్వశ్చన్స్ చాలా ఉన్నాయి నాన్న, చూద్దాం ఒకసారి. దానికంటే ముందు ఏంటన్నా, దర్ ఈస్ ఏ క్వశ్చన్ ఏమడుతుంది చూడండి ఒకసారి. ఈజ్ దిస్ పర్టిక్యులర్ వాల్యూ ఇన్ ప్లస్ దిస్ పర్టిక్యులర్ వాల్యూ ఏ కాంపోజిట్ నెంబర్ అన్నాడు. అంటే ఇది కాంపోజిట్ నెంబర్ కాదా చెక్ చేయాలి. కాంపోజిట్ నెంబర్ అంటే మీనింగ్ ఏమన్నట్టు, కాంపోజిట్ నెంబర్ అంటే ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ లెక్క రాయడానికి రావాలి, వస్తే ఏమన్నట్టు కాంపోజిట్ అయిపోతుంది. చెక్ చేద్దాం. ఇదేందన్నా ఒకసారి చూడండి, ఇది ప్లస్ కదా, ఇందులో నుంచి 17 × 11 కామన్ తీయొచ్చా, 17 × 11 కామన్ తీస్తే ఇందులో ఏం మిగిలిపోద్ది నాన్న, 2 ప్లస్ ఇందులో 17 × 11 పోయిందా, ఏం మిగిలిపోయింది, 5. వాట్ ఈస్ ద ఆన్సర్ నాన్న, ద ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 17 × 11 × 2 + 5 ఎంత 7. ఏమైంది నాన్న, ఇది ఏమైంది, ప్రైమ్. అంటే యు ఆర్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ సమ్ నెంబర్ ఇన్ ఏ ఫార్మ్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. అంటే మీనింగ్ ఏమన్నట్టు, ఇక్కడ వచ్చే నెంబర్ ఏదైతే ఉంటుందో అదేమైతే నాన్న ఖచ్చితంగా దట్ ఈస్ గోయింగ్ టు బి కాంపోజిట్. కాబట్టి ఈజ్ దిస్ నెంబర్ ఏ కాంపోజిట్ అంటే మీనింగ్ ఏమన్నట్టు, ఎస్ ఇట్ ఈస్ కాంపోజిట్. దట్స్ ఇట్, సింపుల్, రైట్. ఎప్పుడన్నా ఒకవేళ క్వశ్చన్ అడిగితే, క్వశ్చన్ ఏంటన్నా కాంపోజిటా కాదా అని చెక్ అడిగితే ఏం చేయాలి మనం, ఆ ఇచ్చిన నెంబర్ని ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్లో రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ఏం చేయాలన్నా, ఒకవేళ రాయడానికి వచ్చింది అనుకో, అన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్ వచ్చినాయి అనుకో ప్రోడక్ట్ అనేది, దెన్ వీ కెన్ కన్సిడర్ దట్ యాజ్ ఏ కాంపోజిట్ నెంబర్. దట్స్ ఇట్, ఓకే. అండ్ ఆల్సో లుక్ ఎట్ దిస్ పర్టికులర్ థింగ్ నాన్న, ఏమంటుండు, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ టు ఫైండ్ ద ఎల్సిఎం. ఏంది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటే ఏంది నాన్న, బేసిక్గా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఇంతకుముందు ఏదైతే మాట్లాడినాం కదా, కాంపోజిట్ నెంబర్ని ఎలా రాసుకోవచ్చు అన్న ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ లెక్క రాసుకోవచ్చు. ఆ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ లెక్క రాయడాన్ని ఏమంటామంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటాం. ఏమంటాం నాన్న, ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ లెక్క రాయడాన్ని, ఏదైనా ఒక కాంపోజిట్ నెంబర్ని ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ లెక్క రాస్తే దాన్నే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటాం. సపోజ్ మనకేముందన్నా, ఏమి ఇచ్చింది చూడండి ఒకసారి, 72 ఈజ్ బీన్ గివెన్. దీన్ని ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ లెక్క రాయాలి. ఎలా రాస్తామన్నా మెథడ్ తెలుసు కదా, ఏం చేయాలి, 2
3 జా 6, 12 అంటే 6 జా 2 తోటి మళ్ళీ ఎంతలో పోతుందన్నా 2 18s, నెక్స్ట్ ఎంత నాన్న 2 9s, నెక్స్ట్ ఎంత నాన్న 3 3s, నెక్స్ట్ ఎంత నాన్న 3 1s. అంటే 72 కెన్ బి రిటర్న్ లైక్ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3. అర్థమవుతుంది. ఇది ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. సేమ్ అలాగే ఏం చేయాలన్నా 108కి తీసుకోండి. ఏం చేస్తున్నాం 108కి తీసుకుంటున్నాం. 2 తోటి తీసుకుంటే ఎంత నాన్న 2 5s and 2 4s, సారీ. వాట్ అబౌట్ ద నెక్స్ట్ అన్న 2 2s 2 7s, నెక్స్ట్ ఎంత నాన్న 3 9s, నెక్స్ట్ ఎంత నాన్న 3 3s, నెక్స్ట్ ఎంత నాన్న 3 1s అనమాట. ఇదేమవుతుంది 108 కెన్ బి expressed as a product of primes like this, 2 into 2 into 3 into 3 into 3. That's it. అర్థమవుతుందా? డన్, షూర్. నౌ లిజన్ అన్న. ఇప్పుడు దీని నుంచి మనం HCF LCM ఎలాగనుకుంటాం? ఇది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అయిపోయింది. ఫైనల్గా ఏం రాయొచ్చు నాన్న 72ని ఎలా రాసుకోవచ్చు అంటే ఒకసారి చూడండి. అవి పవర్స్లో రేజ్ చేసుకుంటే ఇలా రాసుకోవచ్చు నాన్న 2 పవర్ ఆఫ్ 3 ఇంటూ 3 పవర్ ఆఫ్ 2 అని రాయొచ్చు కదా. అండ్ 108 ఎలా రాయొచ్చు నాన్న 2 పవర్ ఆఫ్ 2 ఇంటూ 3 పవర్ ఆఫ్ 3 అని రాయొచ్చు కదా నాన్న. క్లియరా ఇది? డన్, షూర్. నెక్స్ట్ నాన్న లిజన్. ఇక్కడ ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ వచ్చిన తర్వాత మనం ఎల్సిఎం కనుక్కోవాలంటే మెథడ్ ఏంటంటే నాన్న ఎల్సిఎం ఈజ్ గోయింగ్ టు బి, వాట్ ఈస్ ద ఎల్సిఎం నాన్న? ఎల్సిఎం ఈ ఫామ్లో రాసినప్పుడు ఎల్సిఎం ఏమైంది అంటే నాన్న ఏం చేయాలి? టేక్ ఆల్ డిఫరెంట్ ప్రైమ్స్. ఏంటి నాన్న? డిఫరెంట్ ప్రైమ్స్ ఏమున్నాయి ఇందులో, ఏవైతే డిఫరెంట్ ప్రైమ్స్ ఉన్నాయో అవన్నిటిని తీసుకోవాలి. అర్థమవుతుందా? ఏ ఫామ్లో? ప్రోడక్ట్ ఫామ్లో తీసుకోవాలి. అండ్ హైయెస్ట్ పవర్స్ నాన్న, ఏంది హైయెస్ట్ పవర్స్. అర్థమైందా? ఎల్సిఎం అంటే మీనింగ్ ఏమన్నా? ప్రైమ్స్ ఏమన్నా చెప్పండి. డిఫరెంట్ ప్రైమ్స్ 2 and 3 అంతే ఉన్నాయి కదా. 2 and 3 అంటే ఏం చేయాలి? ఫస్ట్ టేక్ దట్ 2 and 3. ఈ రెండిట్లలో చెక్ చేసుకో దేనికి హైయెస్ట్ పవర్ ఉంది. 2కి హైయెస్ట్ పవర్ ఏముంది? ఇక్కడనేమో 3 ఉంది, ఇక్కడనేమో 2 ఉంది. ఏం తీసుకోవాలి మనం? హైయెస్ట్ పవర్స్ అని చెప్పిన అంటే ఏం చేయాలి? 3 తీసుకోవాలి. వాట్ అబౌట్ ద నెక్స్ట్ నాన్న 3కి హైయెస్ట్ పవర్ ఏముంది? 3. దిస్ ఈస్ గోయింగ్ టు బి ద ఎల్సిఎం. దట్స్ ఇట్. ఏం చేయాలన్నా అందులో ఇందులో ఉన్న అన్ని డిఫరెంట్ ప్రైమ్స్ అన్నిటిని తీసుకోవాలి. ఆల్ ప్రైమ్స్. అర్థమవుతుంది? ఆల్ డిఫరెంట్ ప్రైమ్స్ అండ్ హైయెస్ట్ పవర్స్. అదే హెచ్సిఎఫ్ అయితే ఏమైంది నాన్న అంటే హెచ్సిఎఫ్, వాట్ ఈస్ ద హెచ్సిఎఫ్ నాన్న? హెచ్సిఎఫ్ ఈజ్ నథింగ్ బట్ ఏం చేయాలి? కామన్ ప్రైమ్స్. ఏం చేయాలి? అందులో ఇందులో ఉన్న కామన్ ప్రైమ్స్ తీసుకుంటాం. అందులో ఇందులో కామన్ ఏమున్నాయి? 2 ఇస్ ద కామన్ ప్రైమ్, 3 కూడా కామన్ ఉంది. ఒకవేళ 5 ఉంటేనా అది తీసుకోమన్నమాట. కామన్ ఉన్నాయే తీసుకోవాలి. అర్థమవుతుంది ఇది? ఎందుకంటే మనకు ఓన్లీ 2 3 వచ్చినాయి కాబట్టి ఇలా ఉంది. ఒకవేళ కామన్ లేకపోతే తీసుకోవద్దు. ఓకేనా? ఇందులో కామన్ ఏమున్నాయి? 2 ఉంది అండ్ 3 ఉంది. ఓకేనా? అండ్ పవర్స్ ఏంటివి నాన్న? పవర్స్ ఆర్ గోయింగ్ టు బి స్మాలెస్ట్ పవర్స్. ఏంటివి? స్మాలెస్ట్ పవర్స్. పవర్స్ ఏంటి? స్మాలెస్ట్ పవర్స్. ఇందులో చెక్ చేసుకున్నా 2 యొక్క స్మాలెస్ట్ పవర్ ఎంత? 2. 3 యొక్క స్మాలెస్ట్ పవర్ ఎంత? 2. అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు బి ద హెచ్సిఎఫ్ ఆఫ్ దీస్ 2 నెంబర్స్. దట్స్ ఇట్. అది ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ని యూజ్ చేసి హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం కనుక్కోవడానికి దిస్ ఇస్ వాట్ ద మెథడ్. రైట్? ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. డన్ అన్న. ఓకే, ఇవి చూడండి అన్న ఒకసారి. ఎప్పుడు? మార్చ్ 2024 it is been asked for the 2 marks question and the 2 marks question కడి. ఒకసారి చూడండి క్వశ్చన్స్ ఏమున్నాయి. ఫస్ట్ మెథడ్ నుంచి మనకి ఎక్కడ చేసినాం మనం? యూక్లిడ్ డివిజన్ అల్గారిథం నుంచి ఒక క్వశ్చన్ ఇచ్చింది. అది లాంగ్ క్వశ్చన్స్ ఆ మోడల్ రావడానికి అవకాశం ఉంది 6 మార్క్స్కి. లేదంటే ఇలాంటి క్వశ్చన్స్ 2 మార్క్స్ కూడా కొన్నిసార్లు అడిగిండు. లేదు అంటే మనకి ఏమవుతుందంటే మోస్ట్ ప్రాబబ్లీ ఈ పర్టిక్యులర్ మెథడ్ నుంచి ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ నుంచి కానీ లేకపోతే హెచ్సిఎఫ్ ఎల్సిఎం నుంచి కానీ ఖచ్చితంగా ఆబ్జెక్టివ్ టైప్లో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ క్వశ్చన్స్ పడుతున్నాయి. అర్థమవుతుందా? కాబట్టి వీ నీడ్ టు డూ ఫోకస్ మోర్ అండ్ ఇట్ ఈస్ ఈజీ. అవునా కదా? డన్. 360 ఏం చేయాలి మనం? ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ లెక్క ఎక్స్ప్రెస్ చేయాలి. చేయన్నాను ఒకసారి. 2 ఎంతలనా? ఇంటూ 180నా? 2 ఇంటూ 19 అన్న? 2 ఇంటూ 45
అవునా కదా, 5 into 9 ఎస్ ఆర్ నో. నెక్స్ట్ 9 అంటే 3 3s అంటే 316 ఎలా రాయొచ్చు నాన్న, అయిపోయింది కదా, ఇదే కదా ఆన్సర్. జస్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ లెక్క ఎక్స్ప్రెస్ చేయమని అన్నాను. 360 ఈజ్ ఈక్వల్స్ ఏం రాయొచ్చు, 2 power of 3 3 power of 2 into 5 power of 1. ఇదే ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. ఇట్ ఈస్ బీన్ ఆస్క్డ్ ఫర్ ద 2 marks in the 2024. డన్. ఈజీనా కాదన్నా, డన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 2023 నాన్న. ఏంది 1 mark ఆబ్జెక్టివ్ క్వశ్చన్ అనేది పార్ట్ బి అనమాట. తెలుసు కదా మనకి, పార్ట్ ఏ ఉంటుంది, పార్ట్ బి ఉంటుంది. పార్ట్ ఏలో 60 marks ఉంటుండే ఇంతకుముందు, పార్ట్ బిలో 20 marks ఇచ్చేది. బట్ ఇప్పుడు ఆ పేపర్ ప్యాటర్న్ ఏమవుతుందన్న చేంజ్ అవుతుంది. మొత్తం ఎంతకి 100 marks పేపర్ అనేది ఉంటుంది. ఆ ప్యాటర్న్ ఇంకా కన్ఫర్మేషన్ చేయలేదు, దానికి అఫీషియల్గా పేపర్ ప్యాటర్న్ రిలీజ్ చేసినప్పుడు ఖచ్చితంగా దానిపైన కూడా మనం వీడియో చేయడం జరుగుతుంది. డన్. అప్పటి వరకు మనం ఈ క్వశ్చన్స్ ఇదే మోడల్లో ఉండొచ్చు. మేబీ ఒకవేళ ఛాన్సెస్ ఏముంటాయంటే మనకు ఆబ్జెక్టివ్ టైప్ కూడా పెంచితే ఒక 10 marks అక్కడ పెంచేసి డిస్క్రిప్టివ్ టైప్లో 10 marks పెంచడానికి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. బట్ వీ డూ నాట్ నో అఫీషియల్గా పేపర్ ప్యాటర్న్ గురించి ఇంకా ఏం ఇన్ఫర్మేషన్ అయితే మనకు లేదు. ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ అనేది అఫీషియల్గా వస్తుందో దెన్ వీ డెఫినెట్లీ మేక్ ఏ వీడియో ఆన్ దట్, రైట్. నౌ లిజన్, లుక్ ఎట్ ద క్వశ్చన్. 98 యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. 98కి ఏమవుతుందన్న, 2 into 4s 9s, అవునా. నెక్స్ట్ ఎంత అన్న, 7 7s అంటే ఏం రాయొచ్చు దీన్ని, 2 power of 1 into 7 power of 2. ఎంత అన్న, 2 power of 1 into 7 power of 2. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్. ఎంతనా, ఆప్షన్స్. దట్స్ ఇట్, డన్. సింపుల్ నాన్న. నెక్స్ట్ క్వశ్చన్, ద ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 108 అంటున్నా. ఇది ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 108. 108 ఇంతకుముందే చేసినాం కదా, ఎక్కడ చేసినాం, 108 ఎంత వచ్చిందన్న, 2 power of 2 into 3 power of 3, ఇదే కదా. 2 power of 2 into 3 power of 3, that's it. 2 power of 2 into 3 power of 3, రైట్. డన్ అన్న. ఇది ఎప్పుడు 2022, అగైన్ ఇట్ ఈస్ ద పార్ట్ బి. ఓకేనా, డన్. ఈజీగా ఉన్నాయి లేవా క్వశ్చన్స్. నెక్స్ట్ వన్, లుక్ నాన్న, దిస్ వన్ ఈజ్ ఇంపార్టెంట్. సో క్వశ్చన్ చూడండి, ద 10th digit ఆఫ్ ది ప్రోడక్ట్. ఏం కనుక్కోవాలి, 10th digit ఆఫ్ ది ప్రోడక్ట్. ఏ ప్రోడక్ట్ యొక్క 10th digit, ఈ ప్రోడక్ట్. ప్రోడక్ట్ ఒకసారి చూడండి, ఇది అగైన్ 2024 ఆబ్జెక్టివ్ టైప్. ఓకేనా, 6 power of 20 into 5 power of 2 ఉంది నాన్న. ఒకసారి చూడ దీన్ని ప్రైమ్లోకి కన్వర్ట్ చేద్దామా, 2ని, అది 6ని. కెన్ ఐ రైట్ ఇట్ యాజ్ ఎ 2 into 3 whole power of 20 into 5 power of 2. డన్. దీన్ని ఇలా రాయొచ్చా, 2 power of 20 ఏం రాయొచ్చు నాన్న, 2 power of 20 into 3 power of 20 into 5 power of 2. బట్ వీ నో దట్, ఒకసారి చూడ 5 power of 2 ఉంది కదా, 5 into 2 ఏమైంది నాన్న, 10 కదా. నేనేం చేస్తున్నా అంటే ఇందులోకి వెళ్ళి ఒక 2 square తీసేస్తున్నాను. 2 square సైడ్కి రాస్తున్నాను. సైడ్కి రాసుకుంటే ఎలా రాసుకోవచ్చున్నా, 2 power of 18 into 3 power of 20. ఆ 2 power of 18 2 power of 2 తీసేసినాక ఇక్కడ రాస్తున్నాను అన్న. దాన్ని దీన్ని కలిపి ఏం చేసిన, 5 into 2 whole power of 2 అని రాసిన. రాయొచ్చా, 2 power of 2 5 power of 2. 5 2s ఎంత నాన్న, 10. 10 square ఎంత నాన్న, 100. నౌ లిజన్, ఇది ఏమని ఉండను నాన్న, ఇది ఏమని ఉండను, ఈ మల్టిప్లికేషన్ ఇది ఏదన్నా వచ్చింది, దాన్ని ఏం చేస్తున్నా, దాన్ని ఏం చేయాలి, 100తో మల్టిప్లై చేయాలి. 100తో మల్టిప్లై చేస్తే లాస్ట్ 2 digits ఏమొస్తాయి అన్న, 1st digit ఈస్ గోయింగ్ టు బి 0, 10th digit విల్ ఆల్సో బి గోయింగ్ టు 0. అడిగింది ఏంది నాన్న, 10th digit. అప్పుడు ఆన్సర్ ఎంత నాన్న, 0. దట్స్ ఇట్. క్లియరా, డన్ నాన్న. ఇలాంటి క్వశ్చన్లు కూడా పడతాయి, కొద్దిగా ఆలోచించి చేసుకుంటే సరిపోయింది నాన్న. రన్, డన్, ఫైన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏది నాన్న, దిస్ వన్ ఈజ్ ఇంపార్టెంట్ నాన్న. ఇక్కడ ఎల్సిఎం హెచ్సిఎఫ్ గురించి చెప్పేటప్పుడు ఒక చిన్న పాయింట్ మిస్ చేసిన నాన్న. అగైన్ టెల్ యూ దట్, లిజన్, ఒక్కసారి చూడండి నాన్న. సపోజ్ ఒక 2 numbers ఉన్నాయి నాన్న. that 2 numbers, let me take 2, 4.
దీని యొక్క ఈ 2,4 యొక్క ఎల్సిఎం ఎంత, హెచ్సిఎఫ్ ఎంత చెప్పండి నాన్న ఒకసారి. రిమెంబర్ నాన్న, వెన్ వన్ ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ అదర్, ఎప్పుడైతే మనకి ఇచ్చిన రెండు నెంబర్లు కూడా ఒకటి ఇంకొక దానికి ఫ్యాక్టర్ అయ్యిందనుకో, చిన్న నెంబర్ ఏమవుతుందంటే నాన్న ఎల్సిఎం అవుతుంది, చిన్న నెంబర్ హెచ్సిఎఫ్ అవుతుంది, పెద్ద నెంబర్ ఏమవుతుందన్న దట్ ఈస్ గోయింగ్ టు బి ఎల్సిఎం. ఇట్ ఈస్ వెరీ క్లియర్. డన్. ఏందన్నా ఒకటి ఇంకొక దానికి కంప్లీట్గా ఫ్యాక్టర్ అయింది అనుకో, అర్థమవుతుందా? అప్పుడు ఏం రాసుకోవచ్చు నాన్న, ద బిగ్గర్ నెంబర్ ఈజ్ గోయింగ్ టు బి ద బిగ్గర్ నెంబర్ ఏమవుతుంది ఎల్సిఎం, స్మాలర్ నెంబర్ హెచ్సిఎఫ్. దాన్ని ఇంకో విధంగా చెప్పొచ్చు నాన్న, 2 ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ 4. లేకపోతే ఇంకో విధంగా ఏం చెప్పొచ్చు నాన్న, 4 ఈజ్ ద మల్టిపుల్ ఆఫ్ 2. అవునా కదా? అంటే దాన్ని ఇంకో విధంగా చెప్పే విధానం ఏంది నాన్న, అంటే ఒకటి ఇంకొక దానికి మల్టిపుల్ అయితే బిగ్గర్ నెంబర్ ఈజ్ గోయింగ్ టు బి ఎల్సిఎం, స్మాలర్ నెంబర్ ఈజ్ గోయింగ్ టు బి హెచ్సిఎఫ్. దట్స్ ఇట్. అంటే 2 వేస్లో చెప్పొచ్చు అనమాట. ఫ్యాక్టర్ అని చెప్పొచ్చు, లేకపోతే మల్టిపుల్ అని కూడా చెప్పొచ్చు. నా క్వశ్చన్ చూడండి నన్ను, ఇప్పుడు పైన క్వశ్చన్ చూడండి. ద ఎల్సిఎం ఆఫ్ ది గివెన్ నెంబర్స్ ఎక్స్ అండ్ వై. ఏమేమి ఇచ్చిండు, ఎక్స్ ఇచ్చిండు, వై ఇచ్చిండు. వేర్ వై ఈజ్ ద మల్టిపుల్ ఆఫ్ ఎక్స్ నాన్న. ఏమన్నాడు, వై అనేది ఏంది ఎక్స్ యొక్క మల్టిపుల్. వై అనేది ఏంది ఎక్స్ యొక్క మల్టిపుల్. ఏది పెద్ద నెంబర్ నాన్న, వై ఈజ్ ద మల్టిపుల్ ఆఫ్ ఎక్స్. ఎక్స్ యొక్క మల్టిపుల్ నాన్న వై. అంటే ఎక్స్ యొక్క మల్టిపుల్ అంటే మీనింగ్ ఏమన్నాడు, వై ఈజ్ గోయింగ్ టు బి ద మోర్. అవునా కదా? ఎక్స్ ఏమవుతుంది, ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ ఎ ఫ్యాక్టర్ అనమాట. అంటే చిన్న నెంబర్ ఏది, చిన్న నెంబర్ ఏమో ఎక్స్, బిగ్గర్ నెంబర్ ఏది నాన్న వై. అప్పుడు ఎల్సిఎం ఎంత నాన్న, ఎల్సిఎం ఈజ్ గోయింగ్ టు బి వై. దాట్స్ ఇట్. డన్. దానికి ఇచ్చిన కాన్సెప్ట్ గుర్తుపెట్టుకుంటే చాలు నాన్న. ఓకేనా? వెన్ one number is the factor of the other, then the smallest is going to be the HCF, bigger is going to be the LCM. That's it. దాంతో పాటు ఇంకొక చిన్న విషయం నాన్న ఇక్కడ ఏంటంటే, LCM of any two numbers a comma b into HCF of any two numbers a comma b is equals to product of those two numbers నాన్న. ఏంది ప్రోడక్ట్ ఆఫ్ దోస్ టూ నెంబర్స్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ రిజల్ట్ నాన్న, మనం గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. ఏంది, సపోజ్ ఇక్కడ చెక్ చేసుకున్నాను, వాట్ ఈస్ ద ఎల్సిఎం నాన్న. ఎల్సిఎం ఎంత 4, హెచ్సిఎఫ్ ఎంత నాన్న 2. ఈ రెండు దేని యొక్క ప్రోడక్ట్స్ నాన్న, రెండు నెంబర్స్ 2 into 4 సేమ్ అవుతుందా లేదా చెక్ చేసుకో. యూ కెన్ చెక్ ఫర్ ఎనీ నెంబర్ నాన్న. ఏ నెంబర్కి చెక్ చేసినా దిస్ ఈస్ గోయింగ్ టు హోల్డ్ గుడ్. అర్థమవుతుందా? అంటే ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ విల్ గివ్స్ ద ప్రోడక్ట్ ఆఫ్ దోస్ టూ నెంబర్స్. ఏ రెండు నెంబర్స్ యొక్క ఎల్సిఎం హెచ్సిఎఫ్ నువ్వు అయితే తీసుకున్నావో ఆ రెండింటి యొక్క ప్రోడక్ట్కి ఈక్వల్గా ఉంటుంది. ఏంది ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ వాల్యూ. క్లియర్? డన్. విత్ దిస్ ఏమేమి కంప్లీట్ చేస్తున్నానా, వీ హ్యావ్ కంప్లీటెడ్ ద యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథమ్ యాజ్ వెల్ as ది యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథమ్ టు ఫైండ్ ద హెచ్సిఎఫ్. దాంతోపాటు ఏం చేస్తున్నాను, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్, దాని నుంచి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏందో అర్థమైంది మనకు. అవునా కదా? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ నుంచి హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఎలా కనుక్కోవాలో కూడా వీ హ్యావ్ లర్న్డ్, రైట్? అండ్ నౌ ఐఎమ్ స్టాపింగ్ దిస్ పర్టికులర్ లెక్చర్ అండ్ వీ కెన్ డిస్కస్ అబౌట్ ది నెక్స్ట్ ఏం వస్తాయినా మనకి రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్ అనేది ఇంకొక టాపిక్ ఉంది. ఆ రెండు కూడా నెక్స్ట్ లెక్చర్లో డిస్కస్ చేయబోతున్నాం. ఏంటి నాన్న, రేషనల్ నెంబర్స్ యాజ్ వెల్ as ద ఇర్రేషనల్ నెంబర్స్. దాని తర్వాత మనకు లాగారిథమిక్స్ కూడా ఉన్నాయి, అది కూడా ఒక లెక్చర్ సపరేట్ లెక్చర్గా చేస్తాను. ఓకేనా? అండ్ వీ నీడ్ టు రిమెంబర్ నాన్న, ఇర్రేషనల్ నెంబర్స్ నుంచి ప్రూవ్ దట్ ఇట్ ఈస్ ఇర్రేషనల్ అనే క్వశ్చన్స్ ఉన్నాయి, అవి ఖచ్చితంగా 6 మార్క్స్కి వస్తాయి. కాబట్టి నెక్స్ట్ లెక్చర్ ఈస్ గోయింగ్ టు బి మచ్ ఇంపార్టెంట్ ఫర్ ద లాంగ్ క్వశ్చన్. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అదే క్వశ్చన్ వస్తానన్నా. ఎప్పుడన్నా మిస్ అయిందంటే లాగారిథమిక్స్ రావచ్చు, లేకపోతే ఇంతకుముందు మనం ఏదైతే ఇనిషియల్గా చూసినామో ఆ క్వశ్చన్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. లాగారిథం కూడా సపరేట్గా చేస్తాను. రైట్ నాన్న, థ్యాంక్ యూ. అండ్ లుక్ ఎట్ ఆల్ ద క్వశ్చన్స్. కాన్సెప్ట్ కూడా చూసుకోండి. మీకు ఏం డౌట్స్ ఉన్నా కానీ అడగొచ్చు, కామెంట్ చేయొచ్చు. మీకేం డౌట్లు ఉన్నా ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ డూ ఫాలో అండ్ వీ విల్ అప్డేట్ ఆల్ ద థింగ్స్ రిగార్డింగ్ ద ఎగ్జామ్స్. మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావచ్చు, మీకు ఎస్ఏ కానీ ఎఫ్ఏలు కానీ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు మేము ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తూ ఉంటాం. అండ్ వీడియోస్ కూడా దానికి అకార్డింగ్గా వస్తూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఫాలో అవ్వండి. రైట్ నాన్న, థ్యాంక్ యూ.